ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోసేపు జీవితం మొత్తాన్ని కూడా రెండు మాటల్లో తేల్చి అవతల పడేశాడు స్టెఫను తన ప్రసంగంలో. నాకు పాత నిబంధన భక్తుల జీవితాలలో యోసేపు జీవితం చాలా ఇష్టం. యోసేపు జీవితాన్ని బాగా ఇష్టంగా చదువుకుంటాను నేను. మళ్ళీ చదువుకుంటా. చదువుకున్న ప్రతిసారి కంటతడి పెట్టుకోకుండా లేను నేను యోసేపు జీవితాన్ని చదివిన ప్రతిసారి. అందులో ఆయన లైఫ్లో వచ్చిన సన్నివేశాలు అంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ఎన్నిసార్లన్నా చదువు మళ్ళా మనల్ని హృదయాన్ని గదిలించే విధంగా ఆ చరిత్ర ఉంటుంది. యోసేపు జీవితం యేసుక్రీస్తు జీవితానికి ముంగుర్తుగా కనపడిద్ది. కొన్ని విషయాలలో ముంగుర్తుగా కనపడిద్ది. యేసుక్రీస్తు సహోదరుల యొద్దకు వచ్చాడు, సహోదరుల చేత ద్వేషించబడ్డాడు. యోసేపు కూడా సహోదరుల చేత ద్వేషింపబడ్డాడు. మానవ జాతిని విమోచించడానికి యేసు ప్రభు తండ్రి వక్షస్థలాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. అలాగే యోసేపు కూడా తన తండ్రిని ఎడబాసి కొంతకాలం బతకాల్సి వచ్చింది. యేసు ప్రభు 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు. యోసేపు 20 తులాల వెండికి అమ్మబడ్డాడు. ఇట్లాగా సరిపోల్చుకుంటే తర్వాత యోసేపు ఒక ఉన్నత స్థాయికి వెళ్తాడు. యేసు ప్రభు కూడా అన్ని నామముల కంటే పైనామాన్ని ధరించుకున్నాడు. తర్వాత యోసేపే అన్నలకు తండ్రి ఇంటి వారికి దిక్కవుతాడు. యేసు ప్రభు కూడా ఎల్ల మానవులకు రక్షణకర్త అయ్యాడు. యోసేపు తండ్రిని తిరిగి మళ్ళీ చేరతాడు. యేసు ప్రభు కూడా మళ్ళీ తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఇట్లా ఆ పోలికను చూస్తే చాలా విషయాల్లో యోసేపు జీవితం యేసు ప్రభు జీవితం రెండు సరిపోలుతాయి. కొన్ని నేను చెప్పింది, ఇంకా మరికొన్ని కూడా పోలికలు చూసుకోవచ్చు మనం, ఇటు యోసేపు జీవితానికి అటు యేసు ప్రభు జీవితానికి. అయితే ఒక భక్తుడు దేవుని కొరకు నీతి నియమాలు కలిగి నీతి నిష్టలు కలిగి బ్రతికేవాడు సుఖంగా బతుకుతాడా, కష్టాలు పడతాడా, అసలు వాళ్ళని దేవుడు ఎలా నడిపిస్తాడు అనే ఒక ప్రశ్నకి సమాధానం యోసేపు జీవితంలో మనం చూడొచ్చు. యోసేపు జీవితం సుఖవంతంగా లేదు. తన ఆరంభము తన జీవితంలో సగం భాగం మట్టుకు కష్టాలతోనే జరిగింది. అందరి చేత ద్వేషించబడ్డాడు. పాపం అన్యాయంగా నింద పాలయ్యాడు, చెరసాల పాలయ్యాడు, మరణపు అంచుల్లోకి పోయి బయటపడ్డాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని ఉంటుంది. దేవుడు ఒకనికి తోడై ఉంటే అంతా ప్రశాంత జీవితం, విలాసవంతమైన జీవితం ఉంటుందా? లేకపోతే దేవుడు తోడై ఉన్న వ్యక్తులకు కూడా కష్టాలు ఉంటాయా అనే ఒక ప్రశ్నకు సమాధానం యోసేపు జీవితంలో కొట్టొచ్చినట్టు కనపడుద్ది ప్రతి ఘట్టంలో. అంటే దేవుణ్ణి ఎరిగి దేవుని నీతి నియమాల్లో ప్రయాణించే వాళ్ళు సుఖాలలోనే కాదు కష్టాలలో కూడా వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి శ్రమానుభవాలు భక్తులకు తారసపడతాయి అనేది బైబిల్ స్పష్టంగా చెప్తున్న సత్యం. ఇప్పుడు లోకంలో పాపాలు చేసి దరిద్ర బతికి తెచ్చుకునేటువంటి శ్రమలు వేరు. దేవుని మార్గంలోకి వచ్చి దేవుని రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా కొన్ని రకాల శోధనలు మనకి ఎదురవుతున్నాయి అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. భక్తులకు కలిగేటువంటి శ్రమలకు అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి సింహాసనానికి మనల్ని సిద్ధపరచడానికి రావచ్చు. యోసేపును సిద్ధపరిచినట్టు మనలో అతిశయం అనేది విర్రవేగకుండా మనల్ని విర్రగొట్టడానికి, నల్లగొట్టడానికి, మనల్ని దీనులుగా చేయడానికి కూడా కొన్ని సమస్యలు రావచ్చు. అలాగే మనం చేసిన బుద్ధిహీనమైన పనులకు బెత్తం వాడినట్టు దేవుడు కొన్నిసార్లు మన మూతి పగలగొట్టే శ్రమలు మనకి ఇవ్వచ్చు. బెత్తం వాడినట్టు ఇదంతా మన మంచికే. తండ్రి బెత్తం వాడాడంటే బిడ్డ క్షేమాన్ని కోరి. బెత్తము వాడని తండ్రి కుమారుని దేనికి అప్పగిస్తాడని ఉంది సామెతల్లో.
శిక్షకు నరకానికి అప్పగిస్తాడని ఉంది. కాబట్టి తండ్రి, మన పరలోక తండ్రి బెత్తం వాడాడంటే మన మేలుకే. కాబట్టి భక్తులకు శ్రమలు ఉండవని బైబిల్ చెప్పట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, భక్తులకు శ్రమలు ఉండవు, సమస్యలు ఉండవు, ప్రాబ్లమ్స్ రావని బైబిల్ చెప్పట్లేదు. అలా ఎవరు చెప్పినా వినొద్దు. ఏం ఉండవు భక్తులకని, అన్నీ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా స్పష్టంగా లేఖనాల్లో రాయబడి ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని కాపాడును అనే మాట స్పష్టంగా ఉంది. ఇట్లాగా అనేక మాటలు ఉన్నాయి మనకు శ్రమానుభవం ఉంటుంది అని. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు నమ్మదగిన వాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంటే శోధన తప్పదు, శోధన అనేది తప్పదు, కానీ మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకుని మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. శోధన రాకుండా అయితే చేయడు, కానీ శోధన నుంచి తప్పించుకునే దారి అయితే వేస్తాడని దేవుడు చెప్తున్నాడు. అంటే టోటల్గా భక్తులకు శోధనలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి అనేది చాలా స్పష్టంగా దేవుని వాక్యం ఇప్పుడు చూపించాను నేను. ఇంకా మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కానీ చదివితే, అవసరాన్ని బట్టి అగ్ని లాంటి శ్రమలు కలుగుతున్నాయి అంటాడు. అవసరమును బట్టి కొన్ని నానా విధమైన శ్రమల చేత, శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతుంది అంటాడు. అవసరాన్ని బట్టి అన్నాడు. అవసరాన్ని బట్టి ఇందాక చదివిన దగ్గర సాధారణంగా మనుషులు కలిగేది తప్ప మీకు ఇంకోటి ఏది కలగదు, శోధంతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా శోధింపబడనిస్తాడు అన్నాడు అక్కడ. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు అవసరం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను మళ్ళీ నేను మర్చిపోతానని నీకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఒక పాట పాడుకున్నాను నేను దాని మీద, ఇదే వచనం మీద. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకని. ఎందుకు అవసరాన్ని బట్టి? శ్రమలెందుకు? అవసరాన్ని బట్టి. శ్రమలెందుకు? మనల్ని శుద్ధ సువర్ణం చేయడానికి. శ్రమలెందుకు? మనం అతిశయించకుండా చేయడానికి. శ్రమలెందుకు? మనం సింహాసనమునకు తగిన వారముగా మనల్ని తీర్చిదిద్దడానికి. శ్రమలెందుకు? మనకు నేర్పించడానికి. అభ్యాసం. ప్రసంగి 1:13. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అభ్యాసము అనకాడ పుట్టినోట్లో శిక్షణము అని ఉంటుంది. ప్రసంగి గ్రంథం 1:13. శిక్షణ కొరకు శ్రమలు వస్తాయి. భక్తులకు ఎందుకు శ్రమలు అంటే అనేక కారణాలను బట్టి ఇప్పుడు చెప్పాను వరుసగా. ఎందుకు? అవసరాన్ని బట్టి. ఎందుకు? అతిశయించకుండాన్నట్లు. ఎందుకు? సింహాసనాన్ని సిద్ధపరచడానికి. ఎందుకు? అభ్యాసం అంటే నేర్పించడానికి, కొన్ని అనుభవాలు నేర్పించడానికి. ఇట్లాగ చూసుకుంటూ పోతే అనేక కారణాలు దేవుడు తన భక్తులకు శ్రమలను రప్పించడం వెనక ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోకముందు నేను బాధల్లో ఉన్నాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు బాధలు రావద్దు కదా, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా నాకు ఎందుకు సమస్యలు వస్తున్నాయి అని ఎవరన్నా అడిగితే ఇది సమాధానం. దేవుణ్ణి ఎరగక ముందు నీకు వచ్చిన సమస్యలు వేరు, దేవుని ఎరిగిన తర్వాత నీకు వచ్చే సమస్యలు వేరు. దేవుణ్ణి ఎరగక ముందు ఒకవేళ నీకు సమస్యలు వచ్చాయి, నీకు నష్టాన్ని కలిగిస్తుండొచ్చు. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీకు వచ్చే సమస్యలు మాత్రం పూర్తిగా 100% నీ బెనిఫిట్ కోసమే, నీ లాభం కోసమే, నీ మేలు కోసమే, నీ అభ్యాసం కోసమే, నీ ఆనందం కోసమే, నీ భవిష్యత్తు కోసమే, నీ సింహాసనం కోసమే, నీ కిరీటం కోసమే, దేవుని మెప్పు, మహిమ, ఘనత ఇవన్నీ కలగడానికే. ఒకవేళ గత కాలంలో వస్తే ఎందుకు వచ్చినాయో, వచ్చేవి ఏ నష్టాలు తెచ్చినాయో, కానీ ఇప్పుడు మాత్రం నీకు అనుమతించబడేవి దేవుని ఎరుకతోనే, దేవుని అనుమతితోనే, దేవుని ప్రమేయంతోనే వస్తాయి. అవన్నీ కూడా నేను చెప్పిన ఈ ప్రయోజనాలన్నిటి కొరకు సిద్ధపరుస్తాయి. యోసేపు జీవితంలో యోసేపు రకరకాల అనుభవాల్లో గుండా తను ప్రయాణం చేశాడు. యోసేపుకి దేవుడు ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రారంభాన్ని ఇవ్వలేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి గమ్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి ముగింపునైతే యోసేపుకు దేవుడు ఇచ్చాడు. అందులో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భక్తులకు శ్రమలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు కలుగుతాయి. అయితే అవన్నీ మనకు మేలు చేయడానికి, లాభము చేయడానికే వస్తాయి అనేది మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాలి.
ఏం లాభమో ఏం మేలు అన్న ఈ శ్రమలకు తట్టుకోలేకపోతా ఉన్నాను, చచ్చిపోతానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ బాధల దెబ్బకి తలలో నరాలు పగులుతాయేమో అనిపిస్తుంది. ఆలోచించి ఇప్పటికే లేని రోగాలన్నీ వచ్చినాయి అన్నయ్య అని చెప్పి కొంతమంది బాధపడతాడు. నేను చెబుతున్నాను, నరాలు పగలాల్సిన అవసరం లేదు, నరాలు చెట్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. రాని ఆయన అనుమతి లేకుండా రాలేదు. అనుమతించిన దేవుడు వాటిని తొలగించడానికి కూడా సమర్థుడని విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచి నీ ప్రయత్నం నువ్వు చేయి, నీ కష్టం నువ్వు చేయి, నీ ప్రయాసం నువ్వు పడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ప్రయాసం నువ్వు పడు, నీ ప్రయత్నం నువ్వు చేయి. తగిన కాలం ముందు నీకు దారి దొరికేటట్టు నా దేవుడు చేయకపోతే అప్పుడు అడుగు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని నిత్యము పోషించుచున్నాడా అని ఉంది. ఎట్లా పోషిస్తున్నాడే? కూర్చుంటే పోషిస్తున్నాడా, లేకపోతే వెతుక్కుంటే పోషిస్తున్నాడా? చిన్న లాజిక్. పొద్దున్న లేచి అవి చేయాల్సిన పని అందరు చెప్పండి. పొద్దున్నే లేచి పక్షులు చేయాల్సిన పని చేస్తున్నాయి. వాటికి ఎక్కడో ఆ సమయానికి ఆ ఆకలికి అందేటట్టు దేవుడు చేస్తున్నాడు. అంతేకాదు నేను గూట్లో కూర్చుంటా అన్నీ ఆయనే చేయాలంటే అది మర్యాద కాదు. పక్షికి మర్యాద కాదు, జంతువుకి మర్యాద కాదు, మనిషికి అసలు అంతకన్నా మర్యాద కాదు. దేవునికి మహిమ. ఏమంటారు? మన పని, మన ప్రయత్నం, మన ప్రయాస, దాన్ని బట్టి దేవుడు ఓకే పదా అంటాడు, దారి చూపిస్తాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 3 సంగతులు మీ దృష్టికి తెస్తాను. నంబర్ 1, భక్తులకు శోధనలు ఉంటాయా ఉండవా? మీరే ఆన్సర్ చేయండి. ఉంటాయా ఉండవా? గట్టిగా చెప్పాలి. రైట్. ఒకవేళ అన్యుల కన్నా ఉండవేమో కానీ భక్తులకు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? రెండో ప్రశ్న. ఎందుకు ఉంటాయంటే అదే మా ఉంటాయి అంటారా? ఎందుకు ఉంటాయి? ఎందుకుంటాయంటే సింహాసనానికి మనల్ని సిద్ధపరచడానికి ఉంటాయి. రాయనన్న రాయి చదువు వచ్చి ఎందుకు టపిమని పొడి చేయాలి. మాట చెబుతున్నప్పుడే వరుసగా టప నోట్ చేయాలా. చేసుకుంటే ఎక్కడన్నా నిలబెట్టి ఎప్పుడన్నా దేవుని వాక్యం 2 ముక్కలు చెప్పామా అంటే నేనా వాక్యమా నాకేమొచ్చు అని ఎరుముఖం వేసుకోకుండా కాసేపు చదువుకొని ప్రార్థన చేసుకుని ఏదో 4 ముక్కలు మాట్లాడగలుగుతాం. బతుకంతా ఇంటమేనా? బతుకంతా ఇంటమేనా? చెప్పవా? 4 ముక్కలు దేవుని మాటలు చెప్పవా? ఇతరులకి తయారు కావద్దు. ఎక్కడన్నా నిలబెడితే దేవుని మాటలు ఎక్కడదరా ఈ సరికంటే నా పరువు నిలబడేటట్టు 4 మాటలు మాట్లాడాలిగా. మీరు ఉపదేశం చేయాలిగా. ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ ఉపదేశం పొందారు? చక్కగా 4 మాటలు వివరంగా చెప్పాడు, బాగా చెప్పాడు, చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పాడే అనే విధంగా తయారు కావాలి. ఉపదేశం చేయాలి, సువార్త చెప్పగలగాలి, దేవుని వాక్యం అందించాలి, ప్రార్థనకు సమయం ఇస్తే చక్కగా ప్రార్థన చేయగలగాలి. బిడ్డలారా నేర్చుకోండి. ఆమేన్. 3 సంగతులు చెప్పేశాను టపా. మొట్టమొదటిది, భక్తులకు శ్రమలు వస్తాయా రావా? వస్తాయని ఖచ్చితంగా అన్నారు. ఓకే. రెండోది, ఎందుకు వస్తాయి? దేనికి? ఒక్కటి గుర్తుపెట్టుకున్నారు. సింహాసనానికి సిద్ధపరచడానికి వస్తాయి. శిక్షణను అనగా అభ్యాసమును నేర్పడానికి, అంటే కొన్ని విషయాలు మనకి నేర్పడానికి సమస్యలు వస్తాయి. కొన్ని సంగతులు మనకు నేర్పడానికి సమస్యలు వస్తాయి. వస్త్రహీనత అనేదేందో మనకు తెలియకపోతే, సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్న అనుభవం మనకు లేకపోతే, వస్త్రహీనుడు మనకు కనబడితే వాడికి దానం చేయలేం, మనం సాయం చేయలేం. ఒక పూట అన్నానికి లేక పస్తులున్న రోజులు మనకి లేకపోతే, కడుపు మాడుతున్నాయా అన్నోడికి సాయం చేసే బుద్ధి మనకు రాదు. ఆకలి కొన్నవాడికి అంత అన్నం పెట్టే మనసు మనకు రావాలంటే ఆకలి బాధ ఏందో మనకు తెలియాలి ముందు. అందుకే కొన్ని అనుభవాలను నేర్పడానికి మనకి సమస్యలు వస్తాయి. ఓకేనా? అంటే శిక్షణము అంటే ట్రైనింగ్. సో మొట్టమొదటిది సింహాసనం కోసం వస్తాయి, రెండవది ట్రైనింగ్ కోసం వస్తాయి, మూడవది మనలో ఎగస్టాలు ఉంటే, అతిశయ సంబంధమైన విషయాలు ఉంటే వాటిని కట్ చేయడానికి, మనలో ఎగస్టాలన్నిటినీ కంట్రోల్ చేయడానికి, తొలగించడానికి శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నాలుగవది, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలగటానికి కారణంగా దేవుని ఘనత మనకు దొరుకున్నట్లు విశ్వాస పరీక్షలాగా కొన్నిసార్లు మనకు సమస్యలు వస్తాయి.
అన్ని దీవించినప్పుడే గణపరుస్తున్నారా? ఒకవేళ కొన్ని లేకుండా చేస్తే ఎలా స్పందిస్తారని, కొన్ని శ్రమలు రప్పిస్తే వీళ్ళ స్పందన ఎలా ఉంటుందో టెస్ట్ చేసుకోవడానికి పరీక్ష కోసం కూడా కొన్నిసార్లు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్గా ఒకటే చెప్తాను, రక్షింపబడిన విశ్వాసికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా అవన్నీ 100% మనకి మేలే చేస్తాయి కానీ కీడు చెయ్యవు. కీడులాగా కనపడేవి కూడా మనకి మేలుగానే మారతాయి. అదే ఆశ్చర్యం. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం యాజ్ లీజ్ అలానే పెట్టేసి ఆ పాటలో. రోమా 8:28 యాజ్ లీజ్గా ఉంటుంది, చూసుకోండి. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. సమస్తం దేనికోసం వస్తున్నాయి? మేలు కోసమే. ఏమో నన్ను కాటికి పంపించేటట్టున్నాయి ఈ అప్పులు అంటారు కొంతమంది. ఏం బావు కాటికేం బావు. నువ్వు కాటికి పోకముందే అప్పులు తీరితే నిన్ను బయట వేస్తాడు. ఖచ్చితంగా బయట పడతావు అంతే. కాడు లేదు, వల్లకాడు లేదు, ఏం మాట్లాడదు అట్లాంటి మాటలు. దేవుడు విడిపిస్తాడు. అదేనా నాకు దేవుని ఎరకముందంటే అది వేరన్నాయి. దేవుని ఎరిగిన తర్వాత కూడా సమస్యలు అంటే ఇవి నీ మేలు కోసం వచ్చే సమస్యలు రా అని చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ నీకు అవసరార్థాన్ని బట్టి నేను అనుమతించేవి, ఇవన్నీ నీ మేలుకే వస్తాయి, భయపడవాకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది యోసేపు జీవితంలో మనకి ప్రస్ఫుటంగా కనపడింది. యోసేపుకు వచ్చిన బాధలన్నీ యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కేటట్టు చేసినాయి. ఈరోజు దేవుని ఎరిగిన మనకి దేవుడు అనుమతించే బాధలన్నీ మనల్ని ఏ సింహాసనానికి సిద్ధపరిచినాయో, రేపు ఎక్కడ కూర్చోబెట్టబోతున్నాడో, ఏ స్థితిలో ఉంచబోతున్నాడో అది ఆయనకే తెలుసు. ఆ సన్నివేశంలోకి తీసుకెళ్ళినప్పుడు మనకు అర్థమైద్ది. అప్పుడు మనం పాట పాడతాం, ఇందుకోసం ఇంత కార్యం చేసావునని. మూడవ మాట ఏంటంటే, మొట్టమొదటిది భక్తులకు శ్రమలు వస్తాయా రావంటే వస్తాయని కన్ఫామ్ చేశారు. రెండవది ఏ కారణాన్ని బట్టి వస్తాయి ఇప్పుడు చెప్పండి. జస్ట్ ఒక 4 చెప్పండి, మీద అన్నం పెడతా. సింహాసన సిద్ధపరచడానికి వస్తాయి. రెండవది శిక్షణ కోసం, ట్రైనింగ్ కోసం వస్తాయి. 3 అతిశయాలను విరగొట్టడానికి వస్తాయి. 4వది ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత అంటే విశ్వాస పరీక్ష. నీకు అన్నీ ఇచ్చినప్పుడే కాదు, ఉన్నాయన్నీ తీసేసినా కూడా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు నా కుమారుడా, దా ఇదిగో నీ నమ్మకత్వానికి ఇదిగో నీ కిరీటం అంటాడు. నీకు అన్నం పెట్టిన రోజున నన్ను స్తుతించావు, ఉన్నన్నం లేకుండా చేసిన నాడు కూడా నన్ను స్తుతించి ఘనపరిచావు, రా నీవు నన్ను నిజముగా ప్రేమించావు, ఇదిగో నీకు జీవ కిరీటం అంటాడు. ఆ మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఉందా? నిజంగా ఉంటుందిలే, అంతే ఉంటుందిలే. చూడండి అక్కడ కనపడింది, చూడండి స్క్రీన్ మీద. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. నిజంగా యేసయ్యను నువ్వు ప్రేమించావు అనుకో, నిజంగా దేవుడు నువ్వు ప్రేమించావు అనుకో, లాభం వచ్చినా వదిలిపెట్టవు, నష్టం వచ్చినా వదిలిపెట్టవు, అన్నం ఉన్నా వదిలిపెట్టవు, లేకున్నా వదిలిపెట్టవు, ఆరోగ్యంలో వదిలిపెట్టవు, రోగంలో కూడా వదలలేవు. కొంతమంది అడుగుతారు, సమృద్ధి ఉంటే అది వేరే సంగతి, అన్నీ కోల్పోయావు కదా ఇప్పుడు స్తోత్రం అంటావు ఏందని అడుగుతారు. ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా నా దేవుడు దేవుడే, నేను ఆయన వదిలిపెట్టను. ఆరోగ్యంలో కాదు, నా రోగంలో కూడా నా దేవుడు దేవుడే, నేను ఆయన వదిలిపెట్టను. మేలులోనే కాదు, నా కీడులో కూడా నా దేవుడు దేవుడే, దేవుడు మారడు. నా పరిస్థితులు మాత్రం మారిన ఈ పరిస్థితులు నాకు అనుకూలంగా కూడా ఆయన మార్చగలడు.
నాకు ఆ విశ్వాసం ఉంది, నీకెందుకు బాధ, ధైర్యంగా ఉండు, నేనైతే బాగానే ఉన్నాను ధైర్యంగా అని చెప్పగలగాలి మనం. ఇది ఎవరు చెప్పగలరంటే నిజంగా దేవుణ్ణి యథార్థంగా ప్రేమించిన వాళ్ళే చెప్పగలరు. ఆయన ఇచ్చే వాటి మీద ఆశపడి ప్రేమించడం కాదు, ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చేసావు, నీ ప్రాణమే పెట్టేశావు, ఇంకేం ఇవ్వాలి నాకు? నువ్వు ప్రాణం ఇచ్చిన వాడివి, ఆ ప్రాణంతో పాటు సమస్తము నాకు ఇయ్యవా? అలాంటి నువ్వు ఇయ్యలేదంటే ఎందుకు ఆగావు? ఆగావంటే ఏదో నా మేలుకే ఆగావు. మరి ప్రాణం పెట్టి అంత ప్రేమించావు నన్ను, అంత పిచ్చి నేనంటే నీకు యేసయ్యా. అలాంటి నువ్వు మరి ఎందుకు ఆపావు? నాకు ఈ సమస్య నుంచి ఎందుకు విడిపించలేదు? అంత ప్రేమించిన నువ్వు నన్ను ఎందుకని విడిపించలేదు అంటే ఇది నాకు అవసరం. థ్యాంక్ యూ, పర్వాలేదు. ఈ సమస్యను బట్టి కూడా స్తోత్రం, ఈ అప్పును బట్టి స్తోత్రం, ఈ బలహీనతను బట్టి స్తోత్రం, ఈ ఇరుకును బట్టి స్తోత్రం, ఈ ఇబ్బందిని బట్టి స్తోత్రం, ఈ నిందను బట్టి స్తోత్రం, ఈ అవమానాన్ని బట్టి స్తోత్రం, ఈ తృణీకారాన్ని బట్టి స్తోత్రం. ఇదంతా నా మంచిగా వచ్చింది, నీకు వందనాలు. అట్లా 4 కారణాలు వైనంగా రాసుకున్నారా? చెప్పగలుగుతారా? ఎప్పుడన్నా అవకాశం దొరికితే ఎక్కడన్నా సమయం ఇచ్చి మైక్ ఇస్తే పట్టుకొని గడగడ వణికి కళ్ళు తిరిగి కింద పడతారు, ఢమామని కింద పడతారా? చెప్పగలుగుతారా? మాట్లాడగలుగుతారా? 10 మందికి యేసయ్యను గురించి చెప్పగలుగుతారా? చెప్పాలి. నా ఆశ మీలో కొంతమంది తయారై వాడబడుతున్నారు. ఇప్పటికీ ఇంకా అనేకులు లేవాలి, తయారు కావాలి, వాడబడాలి. ఎప్పుడు వినేవాళ్ళం తినేవాళ్ళంగానే కాదు, ఇతరులకు పెట్టేవాళ్ళంగా కూడా తయారు కావాలి మనం. ఓకేనా? రైట్. మూడవది ఏంటంటే భక్తులకు శ్రమలు రాక తప్పదు, వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మన ప్రయోజనార్థమై వస్తాయి, మన ప్రయోజనం కోసం వస్తాయి. అయితే ఎన్ని వచ్చినవన్నీ నీకు గొంతు మీద కత్తిలాగా కనపడతాయి, కానీ అవి నిన్నేమీ చేయజాలవు. ఎందుకంటే దేనికి దానికి శోధనను అనుమతించే దేవుడు దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక దారి నీకు తప్పకుండా ఆ క్షణాన నీకు చూపిస్తాడు. అవసరమైతే ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేస్తాడు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే వదిలేసేయండి. అబ్బే అదే ఆ సౌండ్, గోడ్. గుండె కవాటాల్లో రక్తనాళాల్లో రక్తం సరిగ్గా ప్రవహించాలంటే 2 చేతులు కొట్టాలంట. అప్పుడు ఆక్యుపెంచర్ అయ్యి గుండెకి జబ్బులు రావంట. నిజంగా అండి, గుండె జబ్బులు రావు, హార్ట్ స్ట్రోకులు రావు. మరి సుఖమరిగిపోయి కానీ చప్పలు కూడా సరిగ్గా కొట్టట్లా. గట్టి కొట్టండి, ఇప్పుడు రావు గుండె జబ్బులు రావు. గుండె జబ్బు రాదనేసరికి ఏం కొడుతున్నారో చూడండి. నిజంగా రాదు, భయపడవాకండి. నేను జోక్ చేయలేదు, నిజంగానే రాదు. కావాలంటే చూసుకోండి, సెర్చ్ చూసుకోండి. రాదు. ఏదైనా లోపాలు ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయి యేసు నామములో. ఆమేన్. మూడో విషయం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. శోధనను అనుమతించిన దేవుడు దానివల్ల నువ్వు దెబ్బ తినకుండా నిన్ను కాస్తానే ఉంటాడు, వెంటాడుతానే ఉంటాడు. సెగ తగలనిస్తాడు, కానీ బూడిదగా నిన్ను కాలిపోనీడు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీ
చేసే ప్రయత్నములన్నిటిలో అవసరమైనప్పుడు ఇక తప్పదు, ఈ సమయంలో నేను ఎంటర్ అయ్యి ఆదుకోపోతే నా కుమారుడు దెబ్బతింటాడు, నా కుమార్తె దెబ్బతింటది అనుకుంటే టపీమని ఎంటర్ అవుతాడు, తప్పకుండా ఎంటర్ అవుతాడు. నిన్ను వదలడు 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 వదలడు. మళ్ళీ సీన్లో నువ్వే కనపడతావు, నీ మరుగ్గా ఉంటాడు ఆయన, మరుగ్గా ఉంటాడు, వెన్నంటే ఉంటాడు. దెబ్బ బాగా సెగ తగులుతుంది, దెబ్బ తింటాడు అనుకుంటే అప్పుడు ఎంటర్ అవుతాడు ఖచ్చితంగా. నాకు ఎన్నోసార్లు నా అనుభవాలు నేను పొందినే చెప్తున్నాను నేను. అట్లాగున్న నీ ప్రయాణం నువ్వు సాగిస్తావు. ఆకాశ పక్షి ఎగురుతూ ఆహారాన్ని వెతుక్కున్నట్టు నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు తగిన కాలం ముందు ఆ పక్షిని ఆదుకున్నట్టే నిన్ను ఆదుకుంటాడు, నన్ను ఆదుకుంటాడు. ఎప్పటికి ఏది కావాలో దాన్ని మనకు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. దాచిపెట్టే దేవుడు ఆయన. కొంతమందికి ఎంత చెబుతున్నా సరే మళ్ళీ అనుమానమే, డౌటే. ఇంకా అంత అనుమానాలు తలకాయ నిండా పెట్టుకుంటే నేనేం చేయలేదు. నేను చెబుతున్నా, నాకు ఉన్న సంగతి చెబుతున్నా కదా. తలకాయ నిండా అనుమానాలు పెట్టుకుంటే నేనేం చేయలేను. పసిబిడ్డలాగా నేను నమ్ముతున్నానన్నా అని నమ్మాలి దేవుని కార్యాలు. ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు అప్పుడు అందరూ. ఆమేన్. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు, ద్విమనస్కుడు గనుక వాడికి ప్రభు వల్ల ఏమి దొరకదని చెప్పేశాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో. డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదుగా. కాబట్టి శోధనలను అనుమతించే దేవుడు వాటిల్లో నుంచి తప్పించడానికి తప్పకుండా తోడై ఉంటాడు. దేవా, షార్ట్కట్లో ఏం రూట్లు లేవా? ఈ అగచాట్ల మరి దారి తప్పితే ఇంకో దారి లేదంటే, ఊరే నేను ముందే చెప్పా కదరా, నా దగ్గరకు వచ్చేటప్పుడే నా మార్గం ఇరుకు మార్గం. నేను సుఖవంతమైన ప్రయాణాన్ని వాగ్దానం చేయలా, కానీ అద్భుతమైన గమ్యాన్ని మాత్రం వాగ్దానం చేశా. ప్రయాణం ఇరుకు మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఏం జరిగింది? ఈ మోచ అటు పొడుచుకొని, ఈ మోచ ఇటు పొడుచుకొని, తల ఇటు తగిలి ఆ తల అటు తగిలి ఇరుకు మార్గంలో పోతున్నప్పుడు తగలదు, కంఫర్ట్గా ఉంటుందా? కానీ యేసయ్య స్పష్టంగా చెప్పాడు, నా మార్గం ఇరుకు మార్గం అన్నాడు. ఈ మార్గం ఇరుకు మార్గం. కాసేపు మోకాలు తగలొచ్చు, కాసేపు మోచేయి తగలొచ్చు, కాసేపు తలక తగలొచ్చు. కానీ లోకస్తులు నడుస్తున్న మార్గం మాత్రం విశాల మార్గం. ప్రయాణం సూపరు, గమ్యం మాత్రం నరకం. ముగింపు, గమ్యం అంటే ముగింపు. ప్రయాణం మాత్రం చాలా విలాసంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు పోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఊరేగవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు. వాడిని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. కానీ మనకు అట్లా చెప్పాడా? మన ప్రయాణం ముళ్ళ మీద నడక, మన ప్రయాణం ఇరుకు మార్గం. కానీ అలా ప్రయాణం చేయంగా ఆ రూట్ ఎక్కడికి తీసుకెళ్ళేదంటే డైరెక్ట్గా సింహాసనం మీదకి తీసుకెళ్ళేది. మీకు చెప్పండి, అద్భుతమైన ప్రయాణం కావాలా, అద్భుతమైన గమ్యం కావాలా? ఎవరి మైండ్లో ఎట్ట పని చేస్తానో ఇప్పుడు నేను తెలుసుకుంటా. అద్భుతమైన ప్రయాణం కావాలా, అద్భుతమైన గమ్యం కావాలా? అద్భుతమైన గమ్యం కావాలని వాడు చేతులు ఎత్తండి. మరి ప్రయాణం కొంచెం బాధలు ఉంటాయి. మరి మా చేతులు పొడుచుకుంటాయి, కాళ్ళు పొడుచుకుంటాయి, తలక తగిలిద్ది. ఒక్కో చోట మరీ ఇరుగ్గా ఉంటుంది. అసలు అవతలకి వెళ్తామో లేదో అన్నట్టు ఉంటుంది. ఎప్పుడన్నా గుహల్లోకి వెళ్ళారా? మాకేం పనిరా గుహల్లో తిరగటం, గుట్టల్లో తిరగటం, మాకెందుకు అంటారా? సరే మీరు వదిలేయండి. ఎప్పుడన్నా టూర్లకి వెళ్తారు కదండి అప్పుడప్పుడు సరదాగా. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు మనల్ని టూర్లు తీసుకెళ్ళేవాళ్ళు కదా. రాళ్ళ సందుల్లో గుండా పడి పోవాలి గుహల్లోకి. కొన్ని చోట్ల విశాలంగా ఉంటుంది, కొన్ని చోట్ల ఇంత సందే ఉంటుంది, ఇట్లా తిరిగిపోవాలా. అట్లాగా యేసయ్య చెప్పిన మార్గము ఇరుకు మార్గం. ఇరుకులు అంటే ఇబ్బందుల మార్గం, శ్రమల మార్గం, సమస్యల మార్గం. అయితే షరతు, వాగ్దానం ఏంటంటే, నేను నీతో ఉంటా. అది మాత్రం గ్యారంటీ. నువ్వే నడవాలి, కానీ నేను నీతో ఉంటా.
ఎలా ఇరుకులో నుంచి బయటపడాలో నేను నీ రూట్ చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను నడిచి వచ్చాను. నేను నడవందాన్ని నేను నడవమని చెప్పట్లా, నేను ఆల్రెడీ నడిచా, నేను గమ్యం చేరి వచ్చా. కాబట్టి ఇప్పుడు నా నడిపింపులో నువ్వు చేరగలవు. నువ్వు వెనకడుగు వేయకుండా నువ్వు ముందుకు సాగాలి. కొంచెం తగులుతాయి, అక్కడక్కడ తగులుతాయి, అయినా సరే నువ్వు వెళ్ళాలి. అలా సిద్ధపడితే నేను నిన్ను నడిపిస్తా, నేను నీకు తోడై ఉంటా. నేను చెప్తుంది జీవితాన్ని గురించి, గుహలోకి ప్రయాణం చేసే మార్గం గురించి కాదు. జీవితము యేసుతో కూడా నడక ఇరుకు మార్గ ప్రయాణము. అంత హ్యాపీగా తాపీగా విలాసవంతంగా ఉండదు. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, నొప్పులు, సమస్యలు. నొప్పులు అంటే ఒంటి నొప్పులు కాదు, మనసుకు నొప్పులు, గాయాలు, అవమానాలు, తిరస్కారాలు, పురస్కారాలు అన్నీ నడుస్తాయి. ఎన్నైనా రాని యేసయ్య మనకు తోడుంటే ఇంకేంది సార్, ఇంకేంది, మనకు ఆ ఒక్కడు తోడుంటే చాలు. ఏమంటారు? నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు, కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా. కలతలలో నేనున్న కలవరపడనయ్యా, ఈ తలపులలో అంతే చాలయ్యా. ఆ పరిస్థితులు ఎలా మారుతాయి చూపుతాను. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్. పరిస్థితులు ఇరుక్కుపోయినట్టే ఉండి మళ్ళీ బయటపడటం అనేది ఎలా ఉంటుందో యోసేపు లైఫ్లో చూపిస్తాను. ఫస్ట్ అన్నవాళ్ళ చేతికి చిక్కాడు. అరే ఈ కలలు అనేవాడు వస్తున్నాడు రా, ఈయన్ని చంపి ఇక్కడే బూడిసి పెడదాం, వీడి కళలు ఏమగునో చూద్దాం. మనందరం కలిసి వీడి కాలు మొక్కుతున్నామని కలగన్నాడు వీడు. మనందరం కలిసి వీడి కాళ్ళ మీద పడుతున్నాం అని చెప్పాడుగా మనకి కళ. ఈయన జావగొట్టామనుకో, వీడి కళ ఏమైద్ది? ఎందుకంటే ఆ యాకోబుకు 4 భార్యలు. ఆ 4 భార్యల్లో ఒక భార్య కొడుకు యోసేపు, ఆ మిగిలిన వాళ్ళందరూ వేరే భార్యల కొడుకులు. అందుకని తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు గనుక సహోదరుణ్ణి వాళ్ళు ప్రేమించలేకపోయారు యోసేపుని. ఇప్పుడు పట్టుకొని పాపం వాళ్ళకి మంచి చెడ్డ పలకరించడానికి, ఆహారం ఇవ్వడానికి వచ్చాడు, పలకరించడానికి వచ్చాడు, తిండి తీసుకొని వచ్చాడు. వాళ్ళకి పట్టుకొని అద్దాల అంగీని ఓడదీసి నీళ్లు లేని బావిలో దోశారు. బావి, అది పెద్ద బావి, నీళ్ళు లేని బావిలో దోశారు. ఇప్పుడు కొన్నిసార్లు మన సమస్యలు ఎలా ఉంటాయంటే నీళ్ళు లేని బావిలో దూకినట్టు ఉంటాయి. బయటికి వచ్చే దారి తెలీదు, లోపలేమో గొయ్యి ఏదో నొయ్యి. కొన్నిసార్లు మనం పోయి పడ్డది ఎట్లుంటుందంటే అట్లుంటుంది. ఇప్పుడు యోసేపు అలా తోయబడ్డాడు. ఇప్పుడు యోసేపు ఏమనుకుంటాడు? సొంత అన్నలే నన్ను ఇంత ద్వేషించారంటే ఇక నన్ను కాపాడేవాడెవడు? ఎవరి దయ కోరాలి, నేను ఎవరి సాయం కోరాలి? కాబట్టి ఇక నాకు బయటపడే ఛాన్సే లేదు, నేను తప్పించుకునే అవకాశమే లేదు అని ఫిక్స్ అయిపోతాడు. అవునా? అవునా? కానీ చూడండి దేవుడు ఎట్లా ఎంటర్ అవుతాడో ఇంతే ఎంటర్ అవుతాడు మన లైఫ్లో కూడా. వాళ్ళకే మళ్ళీ బుద్ధి మార్చాడు. వాళ్ళల్లో ఒకడికి, రూబేన్కి ఆలోచన పుట్టించి సహోదరుడి రక్తము మనం పాపం కట్టుకోకూడదని వాని మనసులో భయం పుట్టించి ఒక ఆలోచన చేశాడు. తమ్ముళ్ళతో చెప్పి, అరే వాడిని చంపితే ఏమొచ్చిద్దిరా, అని బయటికి తీసి అమ్ముదాం అని యోధాకు ఒకడికి, రూబేన్కి ఒకడికి. అక్కడ దేవుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ కాకపోతే యోసేపు బలైపోతాడు. దేవుడు ఎంటర్ అయితేనే యోసేపు బయటపడలే, అయితే అవుట్. కాబట్టి ఇక తేడా పడుతున్నాడు అన్నప్పుడు ఎట్ట ఎంటర్ అవుతాడో చూడు. ఎవరు? మన పెద్ద మనిషి. ఎవరు? ఈ గుంటలో పడేయకుండా ఆపాడా? మనం కోరేది ఏంటంటే అసలు గుంటలో వేయకుండా కాపాడాలి దేవుడు అంట, అది అంటాం. ఆహా, అట్లా కాదు. గుంటలో పడినా నీకేం కాకుండా బయటికి తీస్తాడు. అది ఇక్కడ పాయింట్. అక్కడ ఎంటర్ అవుతాడు. గుంటలో వేసేటప్పుడు ఎంటర్ కాదు, బయటికి తీయటానికి ఎంటర్ అవుతాడు అన్నమాట. బయటికి తీశాడు. వాళ్ళకే బుద్ధి పుట్టింది.
చంపేద్దాం అనుకున్న వాళ్ళకి బుద్ధి పుట్టి అమ్మేద్దాం అనుకున్నారు. ఈ బుద్ధి మార్చింది ఎవరు? దేవుడే. సరే, ఇస్మాయేలీలకి 20 తులాల వెండికి అమ్ముకున్నారు, తీసుకెళ్ళాడు. ఇస్మాయేలీలు బంధించి తీసుకెళ్లారు బానిసగా. అక్కడికి పోయిన తర్వాత పోతీఫెరో అనేవాడికి అమ్మారు యోసేపుని. పోతీఫెరో ఇంట్లో యోసేపు అడుగు పెట్టాడు, ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. అప్పటిదాకా దరిద్రంతో అల్లాడుతున్నాడు ఆ పోతీఫెరో. యోసేపు ఎంటర్ అయ్యాడు. అప్పటిదాకా అందులో పోయింది, ఇందులో పోయింది, అందులో పోయింది, ఇందులో పోయింది అనుకునేవన్నీ యోసేపు ఎంటర్ అయిన తర్వాత అంత బాగుంది బాగుంది బాగుందనే సమాచారం వస్తుంది. మన ఇండియాలో లాగా ఐగుప్తులో కూడా శకునాలు చూసే దరిద్రం ఉంది. శకునాలు చూసుకుంటారు వాళ్ళు. మన వాళ్ళు అంటారు గొడ్డు వచ్చి నేల బిడ్డ వచ్చి నేల అని. అట్లా యోసేపు ఎంటర్ అయ్యాడు, వాడి పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక వాడేం చేశాడు తెలుసా? పోతీఫెరో అనేవాడు, యోసేపు నువ్వు బానిసగా ఉండొద్దు నాన్న, నువ్వు బానిసల మీద అధికారిగా ఉండు అన్నాడు. పోయి ఫస్ట్ బానిసగా చాకిరీ చేసే కష్టం తప్పింది. లేకపోతే పాపం ఆ అన్నోళ్ళ దగ్గర పనిచేయలా, తండ్రి దగ్గర పనిచేయలా, అల్లారు ముద్దుగా పెరిగాడు. ఇక్కడ వచ్చాం బానిసత్వం చేస్తున్నాడు. మనిషి దెబ్బతినేటట్టున్నాడని దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి పోతీఫెరో ఇంటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు పోతీఫెరో గ్రహింపు కలిగింది, యోసేపుకు పని తప్పించాడు. అక్కడేమో గుంట నుండి తప్పించాడు. సప్పడు ఓట్ల ఏం లేదు, మీరు అది వదిలేసేయండి. ఇక్కడ నుంచి ఏమో పని తప్పించాడు, ఆ వెట్టి చాకిరి తప్పించాడు. అవునా? 2 అమ్మయ్యాను కొంచెం ఊపిరి పీల్చుకోగానే ఆమెకు పుట్టింది. ఎవరికి? పోతీఫెరో భార్యకి పుట్టింది. సైతాను పట్టింది, పట్టి శోధించడం మొదలుపెట్టింది. అమ్మ ఆయన నాకు తండ్రిలు అంటాడు, నువ్వు తల్లి లాంటి దానివి, దరిద్రపు ఆలోచన మంచిది కాదు, నా వెంట పడద్దమ్మా, నా బతికేందో విచిత్రంగా ఉంది, ఎక్కడ లేని అని నానెత్తినే పడుతున్నాయి, ఎటుపోయి వచ్చి కూడా ప్రశాంతత లేకుండా నాకు నువ్వు పడ్డావేం తల్లి, నా ప్రాణానికి నన్ను వదిలిపెట్టమ్మా, నీకు దండం పెడతా అని మొత్తుకుంటున్నాడు. ఆ విసిగిస్తూ ఉంది. చివరికి ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో నిలేసింది, నిందేసింది, గొడవ చేసింది. ఇతను లొంగనందుకు ఈయనేమో దేవుని కోసం నిలబడుతున్నాడు, నీతి నియమం పరిశుద్ధత అంటున్నాడు. అక్కడేమో అన్ని రివర్స్ అయిపోతున్నాయి. నింద వేసి కాస్త సుఖం దొరికిందిరా నాయనా అనుకోగానే మళ్ళా నింద పాలయ్యి జైలుకు తీసుకెళ్ళి వేశారు. ఎందుకంటే అమ్మగారు చేయబట్టుకున్నాడు, కేసు పెట్టి వేసేశారు లోపల. బానిస బతుకు పోయిందంటే మళ్ళీ ఇప్పుడు ముద్దాయి బతుకు వచ్చింది నాయన. ఎన్ని అనుభవాలు ఉన్నాయి ప్రభా. ఇప్పుడు అక్కడి నుంచి జైల్లోకి పోగానే మళ్ళీ జైల్లో మళ్ళీ శ్రమ ఉంటుంది. మళ్ళీ అక్కడ ఎంటర్ అయ్యాడు దేవుడు. గుంటలో పడనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. అమ్మనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. పని చేయనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. నింద పడనిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. జైల్లో చాకిరిలో పడనిస్తున్నాడు, మళ్ళీ ఎంటర్ అవుతున్నాడు. అక్కడి నుంచి ఇక బయటికి తీసుకొచ్చి నేరుగా ఐగుప్తు రాజైన ఫరో ముందు నిలబెట్టాడు. ఎక్కడ నిలబెట్టాడు? ఫరో ముందు నిలబెట్టాడు. ఇక అయిపోయింది. అవమానాల పర్వం, అగచాట్ల పర్వం, బాధల పర్వం, నిందల పర్వం, చెరసాల పర్వం, బానిస పర్వం, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. అయిపోయింది. ఒక్కసారిగా ఫరో ముందు నిలబడ్డాడు. ప్రతి ఘట్టంలో దేవుడు ఎలా ఎంటర్ అవుతున్నాడో, తన దాసునికి సెగ తగులుతున్న వేళ తన్ని తగలకుండా ఎట్ట తప్పిస్తున్నాడో మీకు అర్థం కావాలని ఈ మ్యాటర్ అంతా ఇలా వర్ణించా. ఎంతమందికి అర్థమైంది? ఇదే విధంగా మన జీవితంలో కూడా కొన్ని ముఖ్య ఘట్టాలలో దేవుడు అలానే ఎంటర్ అవుతాడు. ఇప్పటికే కొన్నిసార్లు అలా ఎంటర్ అయ్యి నిన్ను నన్ను సేవ్ చేశాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? డౌట్ లేదుగా. ఇప్పటిదాకా అలా నడిపించిన వాడు ఇక ముందు కాయడా? నడిపించడా? మరి నిశ్చయముగా ఇక ముందుకు నువ్వు తోడై ఉంటాడు. కాబట్టి ఇప్పుడు 3 సంగతులు చెప్పా. మొట్టమొదటిది, భక్తులకు శ్రమలు రావా అంటే వస్తాయి.
ఎందుకు వస్తాయి? ఎందుకంటే అందుకే వస్తాయి. ఎందుకు వస్తాయి? చాలా కారణాలను బట్టి వస్తాయి. ఎందుకు ఎన్ని వచ్చినా అన్ని మేలు కోసమే వస్తాయి అనేది మాత్రం పక్కా. ఓకే, అవి వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో ఎలా స్పందిస్తాడు అంటే, ఆయన మనకు తోడై ఉండి తగిన కాలమందు మనల్ని తప్పించుకుంటూ, కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, మనల్ని నడిపించుకుంటూ ఉంటాడు ఆయన. ఓకేనా? అది సంగతి. ఇంతవరకు ఈ 3 పాయింట్స్లో ఒక అంశం అయిపోయింది. అయితే ఇది చెప్పడానికి కాదు నేను ఎత్తుకుంది ఈరోజు, ఆ వచనం చదివించింది. దీని తర్వాత వచ్చే మాట కోసం నేను చదివించా. అర్థమైందా? ఇందుకోసం కాదంటే మళ్ళీ చెప్పిందంతా వదిలేశారు అంటే, నా పాయింట్ నా మట్టుకు నాకు, మీకు ఇందులోని మాటలన్నీ మీకు అవసరమే, ఉపయోగపడతాయి. మీ లైఫ్లో ఆల్రెడీ ఆ పెయిన్స్లో, ఆ నొప్పుల్లో, ఆ బాధల్లో ఉన్నారు. పక్కా మీకు అవసరమైనవి ఇవన్నీ అవి తీసుకోండి. తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే దాని మీద మైండ్ పెట్టండి. యోసేపు సింగిల్గా ప్రయాణం చేస్తున్నట్టున్నాడు, కానీ తెర మరుగున, కను మరుగున దేవుడు యోసేపుకు నిరంతరం తోడయ్యే ఉన్నాడు. అర్థమైందా? తోడయ్యే ఉన్నాడు అనే మాట స్టెఫన్ ఓపెన్ చేశాడు. చూడండి, ఇప్పుడు చదువుదాం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. అది ఇప్పటిదాకా మనం విన్న అంశం. శ్రమలన్నిటిలో నుండి తప్పించి. యోసేపు నీతిమంతుడు, భక్తిపరుడు, ఆత్మీయుడు, పవిత్రుడు, పరిశుద్ధ ఆత్మ కలిగినవాడు. ఆయన యోసేపు బాధలలో గుండానే ప్రయాణం చేశాడని మర్చిపోవద్దు. భక్తులకు బాధలు ఎందుకు అంటే, అవసరాన్ని బట్టి. ఎంత గొప్ప భక్తుడు, కానీ ఎన్ని బాధల్లో గుండా ప్రయాణం చేశాడు. కాబట్టి నీవు మంచి భక్తురాలు అయి ఉండొచ్చుమా, మంచి ఆత్మీయురాలు అయి ఉండొచ్చుమా, బాగా దేవుని ప్రేమించే వ్యక్తివై ఉండొచ్చు, దేవునికి నమ్మకమైన వ్యక్తివై ఉండొచ్చు, దేవుడే లోకంగా ప్రపంచంగా బ్రతుకుతున్న వ్యక్తివై ఉండొచ్చుమా. కానీ శ్రమలు రావు అని అయితే దేవుడు వాగ్దానం చేయాల. శ్రమలు రావని వాగ్దానం చేయాల. ఇతరులు నీ మీద మత్సరపడే పరిస్థితి ఉంటుంది. శ్రమల్లోని నిన్ను త్రోసే పరిస్థితి ఉంటుంది. నిన్ను శ్రమల పాలు చేసే పరిస్థితి ఉంటుంది. నమ్మించి మోసగించే పరిస్థితి ఉండొచ్చు. ప్రేమ అన్నిటినీ నమ్మునని కొన్నిసార్లు నమ్మి నువ్వు మోసపోతుండొచ్చు తమ్ముడా. కొన్ని విషయాల్లో కొన్ని విధాలుగా నువ్వు గాయాలు పొందుతుండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, శ్రమలన్నిటిలో నుండి తప్పించుటకు దేవుడైతే నీకు తోడుగా ఉన్నాడు. అదైతే పక్క. సైతానుగాడు వచ్చి అంటాడు, ఇంత మంచి భక్తి చేస్తున్నావే, ఇంత నమ్మకంగా ఉన్నావే, ఇంత సమర్పణ కలిగి ఉన్నావే, అన్నిటినీ చంపుకొని దేవుడే లోకంగా బతుకుతున్నావే, ఏంటి మరి నీ పరిస్థితి ఏందిలా, నీ బాధలు ఏందిలా, నీ సమస్యలు ఏందిలా అని వాడు నిరుత్సాహపరుస్తాడు. వాడికి తావివ్వద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా నాకు దేవుడు తోడై ఉన్నాడు కదా, నన్ను ఒంటరిగా అయితే వదలలేదు కదా, వదలడు కదా, అదైతే వాగ్దానం ఇచ్చాడు కదా, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటానని. యోసేపు దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్నవాడే నా దేవుడు, దానియేలు దేవుడే నా దేవుడు. ఆయన నన్ను సహా వదలడు. ఇంకా చెప్పాలంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నా దేవుడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నా దేవుడు. నన్ను వదిలిపెడతాడు? నాకైతే ఆ విషయంలో సందేహం లేదు. నాకు తోడై ఉంటాడు. ఇంతవరకు ఒక ఘట్టం. ఇప్పుడు రెండవ మాటలో ఒక విచిత్రమైన మాట నాకు తగిలింది. దాని మీదకి ఈరోజు నా దృష్టి వెళ్ళింది. అది మీకు వివరిద్దామనే ఈ వచనం చదివించా. అందులో సగం చెప్పేటప్పటికి సగం టైం అయిపోయింది. మిగతా సగం ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్, శ్రమలన్నిటిలోనూ యోసేపుకు దేవుడు తోడై ఉండి వాటన్నిటిలో నుంచి అతన్ని రక్షించాడట. ఓకేనా? రెండో మాట చూడండి. అమ్మి వేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. 10వ వచనం, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున. అది పాయింట్, అది మాట.
దయను జ్ఞానమును ఎవరు ఎవరికి అనుగ్రహించారు? యోసేపు మీద దయ వచ్చేటట్టు ఫరోకి దయను పుట్టించాడనుందా? లేకపోతే ఫరో ఎదుట దయను జ్ఞానమును దేవుడు యోసేపుకు అనుగ్రహించాడా? అది మాట. ఫరో ఎదుట యోసేపు ఉన్నప్పుడు యోసేపుకి 2 ప్రత్యేకమైన సుగుణాలు వచ్చేటట్టు దేవుడు చేశాడట. 2 ప్రత్యేకమైన విషయాలు. ఒకటి, దయగలిగిన మనసు వచ్చిందంట యోసేపుకి. 2 జ్ఞానము కలిగిన మనసు వచ్చిందంట. ఈ 2 ఇచ్చాడంట దేవుడు అనుగ్రహించను అనుంది. నాకు ఎప్పటి నుంచో ఒక డౌటు, దయ అనేది మనం తెచ్చుకునేదా దేవుడిచ్చేదా? కనికరం అనేది మనకు పుట్టాల్సిందా దేవుడిచ్చేదా? ప్రేమ అనేది మనకు పుట్టాలా దేవుడిచ్చేదా? సాటి మనిషి మీద ప్రేమ చూపటం, కనికరం చూపటం, దయ చూపటం, జాలి పడటం అనేది మనకు పుట్టాలా దేవుడిచ్చేవా అనే ఒక ప్రశ్నకి ఇక్కడ బంపర్ జవాబు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ రహస్యం బట్టబయలు చేశాడు. ఏంటో తెలుసా? ఒకడికి దయ కలిగిన మనస్సు రావాలన్నా, కనికర బుద్ధి రావాలన్నా, ప్రేమ కలిగిన మనస్సు రావాలన్నా అది నేను అనుగ్రహించేది అని చెప్తున్నాడు దేవుడు. దీనికి ఇంకా సరిపోయిన లేఖనాలు ఉన్నాయి. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది అనుంది పత్రిక పాఠాల్లో. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఒకప్పుడు దేవుని ఎరగక ముందు మనకు ఉన్న తత్వం వేరు, దేవుని ఎరిగిన తర్వాత మన మనస్తత్వం వేరు. ఒకప్పుడు మనం బతికిందే బతుకు, ఎవడెట్టన్నా సావు, నేను నాకు అనవసరం. కానీ ఇప్పుడు అట్లా కాదు. నేనేమైపోయినా పర్వాలేదు, 10 మంది బాగుంటే నాకు అంతే చాలనే సైకాలజీ వచ్చింది. అయ్యో నేనొక్కడినే బయటపడితే ఎట్లా, అంత 10 మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పాలి, వాళ్ళని కూడా రక్షించాలి, వాళ్ళని కూడా కాపాడాలి, వాళ్ళకు కూడా సాయం చేయాలి. ఒకప్పుడేమో యేసు ప్రభు మనల్ని దర్శించక మునుపేమో జనం మొత్తాన్ని వైనం చేసినా సరే మనం బతకాలనుకున్నాం. అంటే మీరు అట్లా అనుకోలేదు అనుకుంటాను. అంటే సహజంగా లోకంలో మనుషుల సైకాలజీ ఎలా ఉంది? మీరు ఏ వాగులోనన్నా పడండి, నేను బాగుంటే అంతే చాలనేది కదా, జక్కయ్య మైండ్ లాగా. కానీ ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలోకి వచ్చాడో, నేను ఏమైపోయినా పర్వాలేదు, సమాజం బాగుండాలనే మైండ్ వచ్చింది. నాకున్న సమస్తము సమాజం కోసం అంకితం చేసేస్తాను. సర్వే జన సుఖినో భవంతు అన్న వచనం భక్తులు పలికినట్లు సమాజ శ్రేయస్సే నా శ్రేయస్సు, సమాజ క్షేమమే నా క్షేమం. నేను ఒక్కడిని బాగుంటే కాదు, సమాజంలో అందరూ బాగుండాలి. నేనొక్కడిని తిని నా ఒక్కడి కడుపు నిండితే కాదు, సమాజంలో అందరి కడుపులో నిండాలి. పండగ అనేది నేను ఒక్కడిని చేసుకుంటే కాదు, సమాజంలో అందరూ పండగ చేసుకోవాలి. అందరూ నేనొక్కడిని రక్షింపబడితే చాలదు, సమాజంలో అందరూ రక్షింపబడాలి. నేనొక్కడిని పరలోక రాజ్యం చేరితే చాలదు, అందరూ చేరాలి. ఈరోజు నీకు ఆ మైండ్ వచ్చిందా లేదా? ఎంతమందికి వచ్చిందండి? అందరూ రక్షింపబడాలి. దేవా ఎప్పుడన్నా ఏడ్చావా దేవుని ముందు కూర్చొని? ఆత్మలు ప్రభువా, తెలియదు ప్రభువా, వాళ్ళకి సత్యం తెలియదయ్యా, అజ్ఞానంలో ఉన్నారయ్యా, రక్షింపబడాలి ప్రభువా, వాళ్ళు కాపాడబడాలి ప్రభువా, నువ్వు దర్శించు ప్రభువా, వాళ్ళతో మాట్లాడు ప్రభువా, నేను చెబితే ఎగతాళి చేస్తున్నారు ప్రభువా అని ఏడ్చావా? రైట్, నీ మైండ్ మారింది. ఒకప్పుడు ఎవడు ఎడదస్తే నాకెందుకని, నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం నువ్వు బతికావు. ఈరోజు సమాజం కోసం ఏడుస్తున్నావు నువ్వు, నీ గుండె కొట్టుకుంటుంది సమాజం కోసం. అది నీకు జరిగింది అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు నీలో లేని దేవుని ప్రేమ నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడింది. తోడుగట్టిగా అది నిజం. అందుకే నీ మనసు ఇలా మారిపోయింది. ఒకప్పుడు సమాజం మొత్తాన్ని ఫణంగా పెట్టైనా సరే అన్ని సంపాదించుకుందాం అనుకున్నావు. ఈరోజు ఎట్లా వచ్చిందో తెలుసా నీ మైండ్? అవసరమైతే ఉన్నదాన్ని దేవుని కోసం వదిలేసుకుందాం, దేవుని కోసం త్యాగం చేద్దాం, పోగొట్టుకుందాం, నాకు కలిగిన దాన్ని దేవుని కోసం ఇచ్చేద్దాం, ప్రజల రక్షణ కోసం ఇచ్చేద్దాం, దైవ సేవ కోసం నా జీవితాన్ని, నాకు ఆస్తిని, నా డబ్బుని, నాకున్న పరపతి, నాకున్న పరిస్థితి అంతటిని కూడా అప్పచెప్పేద్దాం. దేవుని పని జరిగితే చాలు, ఆత్మలు రక్షింపబడితే చాలు, ప్రభు సేవ జరిగితే చాలు, 10 మంది జీవితాలు బాగుపడితే చాలు అనే మైండ్ నీకు వచ్చిందంటే ఎలా వచ్చింది? దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడి, సమాజం మీద ఆ మమత దేవుడే నీకు పుట్టించాడు. మారిపోయింది నీ మైండ్.
అట్లెట్లా మారిందంటే ఏమో నాకెందుకు, పరిశుద్ధాత్మ ప్రవేశించాడు, అంతే జరిగిపోయింది. జక్కయ్య దిగిరావయ్యా, ఈరోజు నేను నీతో కూడా ఉండాల్సి ఉంది అంటే ఆ ఒక్క మాటే అంది, మళ్ళీ ఇంకేం చెప్పలేదు. కానీ జక్కయ్య మారిపోయినట్టుంది. యేసయ్య పిలుపులోనే పరిశుద్ధాత్మ స్పర్శ తగిలింది జక్కయ్యకి. పరిశుద్ధాత్మ స్పర్శ తగిలితే చాలండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి లోపలికి ప్రవేశిస్తే చాలు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని సంధిస్తే చాలు, మారిపోద్ది మనసు. యోసేపుకు ఆల్రెడీ మంచి మనసు ఉంది, దానికి తోడు దయను జ్ఞానమును యోసేపుకు అనుగ్రహించనని ఉంది. ఆ మాటని అది బ్రాకెట్ చేయాలా, ఆలోచించాల్సిన మాట అది. దేవా నువ్వు అనుగ్రహించావా యోసేపుకి? అవును, అనుగ్రహించాడు. రాజైన ఫరో తన కనిన కల చెప్పాడు, వినండి బాగా. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దయను జ్ఞానమును దేవుడు ఫరో ఎదుట యోసేపునకు అనుగ్రహించనని రాయబడి ఉంది కనుక, ఈరోజు మీలో బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, బాప్తిస్మం పొందని వాళ్ళు ఉన్నారు. ఇద్దరికి ఉపయోగపడే మాట చెప్తా, పొందిన వాళ్ళకి పొందిన వాళ్ళకి కూడా. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు బతకాలని ముందుకు వచ్చావు. ఇంతకుముందు నీ ఇష్టానుసారంగా జీవించావు, పాపంలో ఎట్టబడితే అట్లా. ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడి యేసయ్య దగ్గరకు వచ్చావు. పాపాన్ని విసర్జించాలని అసహించుకొని వచ్చావు. నాకొద్దు ఈ పాడు బతుకు, ఈ పాపిష్టి బతుకు, నేను యేసు రక్తంలో నా పాపాలు కడుక్కొని పరిశుద్ధున్నాయి, పరిశుద్ధురాలినాయి, నేను యేసయ్య బిడ్డగా ఉండాలి, యేసయ్య బిడ్డగా బతకాలి, యేసయ్య దగ్గరికి చేరాలి అని వచ్చావు. కానీ పరిశుద్ధంగా బతకడానికి కావలసిన శక్తిని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఎవ్రీడే అడగాలి. బలవంతుడైన దేవా నాకు బలమి అయ్యా, ఈ పాపిష్టి లోకంలో పాపమును అధిగమించి బతకడానికి, శరీరేచ్ఛలను, లోకేచ్ఛలను, భోగేచ్ఛలను, కామేచ్ఛలను అధిగమించి బతకడానికి కావలసిన శక్తిని నాకు ఇయ్యయ్యా. నా ప్రభువా నాకు దయచేయ, నాకు అనుగ్రహించు అని నువ్వు అడిగితే, నేను అడిగితే, అడుగుడి మీకు ఇయ్యబడును అన్న వాగ్దానం నెరవేరి తప్పకుండా నీకు అనుగ్రహించబడింది. దానికి కావలసిన గైడెన్సీ, సలహా దేవుడిస్తాడు నీకు. నువ్వేం చేయాలో, ఎలా నువ్వు వాటి నుంచి తప్పించబడగలవో అవన్నీ నీకు గైడెన్సీ దేవుడిస్తాడు. ఇక్కడ మనం అడిగి పొందాలండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే, దయ అనేది సహజంగా మనిషికి స్వతహాగా వచ్చింది కదా అనుకున్నాను నేను. నిజంగా సహజంగా మనిషికి దయ, కనికరం, జాలి అనే కొన్ని సహజంగా మానవత్వం అంటారు, అవి ఉంటాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు తనకిష్టమైతే వాటిని మనలో రెట్టింపు చేస్తాడంట. దయతో నింపుతాడంట, జ్ఞానంతో నింపుతాడంట, కనికరంతో నింపుతాడంట, ఆయన అనుగ్రహంతో నింపుతాడంట, ఆశీర్వాదంతో నింపుతాడంట. దేవుని ముందు అడగాలి, అయ్యా సభ్య సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలివి లేదు, ఒకటనబోయి ఒకటి అంటాను, అమ్ముకొచ్చుకోబోయి కొనకొచ్చుకుంటాను, నా తెలివంతా ఇంతే తెల్లాడుతుంది, నా బతుకంతా ఇంతే అయిపోయింది ప్రభువా, సమాజంలో ఎలా బతకాలో ఆ తెలివి నాకు దయచేయ్యా అని అడిగాలట. నాకు అనుగ్రహించు దేవా అంటే సమాజంలో మనుషుల మధ్య బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని దేవుడు నీకు ఉత్పత్తి చేస్తాడు. నీ ముందు నేను ఎలా నడుచుకోవాలో తెలివి లేదు, సైతానుగాడిని ఎలా ధిక్కరించాలో, వాడి కార్యాలు ఎలా అనగదొక్కాలో తెలివి లేదు. నాకు శక్తిని, తెలివిని, నీ ముందు బతకడానికి తెలివిని, సైతానుగాడిని ఎదిరించడానికి శక్తిని, వాణ్ణి ఓడించడానికి కూడా కావాల్సిన జ్ఞాన బలముని, ఇవన్నీ మనం అడగాల్సిందే దేవుణ్ణి. దేవుడు కృపగల దేవుడు. యోసేపుకైతే అనుగ్రహించేశాడంట, బాగా నచ్చేశాడు. యోసేపు పర్వాలేదనిపించింది. ఇప్పుడు యోసేపు, నేను నీకు ఇచ్చేటువంటి వాటి ద్వారా అనేక మందికి నువ్వు ప్రాణరక్షకుడవు కాగలవు. అనేక మందికి నీవు ప్రాణరక్షకుడవు. ఎట్లా? ఐగుప్తు పెద్ద దేశం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, కనాను దేశం, మొత్తానికి ఘోరమైన కరువు వచ్చింది. కరువు రాబోయే ముందే ఆ ఫరోకి కలొచ్చింది.
7 బలిసిన ఎడ్లు ఏటి ఒడ్డున కనపడుతున్నాయి రాజుకి కలలో. కళనెట్ట అర్థం చేసుకోవాలో కూడా ఈ చదివితే కొంచెం అవగాహన వచ్చింది. అకాయ్ కాస్త గుర్తుపెట్టుకోండి. కళలు వస్తాయి మనకి, రకరకాల కళలు వస్తాయి. ఆ కళల్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా మనకు అర్థమైద్ది. మనకు కలిగిన దర్శనాలు కూడా మనకి కొన్నిసార్లు నెరవేరుతాయి. అన్నీ అక్షరార్థంగా అలాగ జరగకపోవచ్చు గాక, కొన్ని ఉపమాన భాషలో ఎగ్జాంపుల్స్ లాగా కొన్ని కనపడతాయి, కొన్ని నెరవేరుతాయి, కొన్ని ఒక టైపులో కనపడి ఇంకో టైపులో నెరవేరుతాయి. నెరవేరినాక అర్థమైంది, ఓరే నాకు చూపించింది ఇట్లా నెరవేరిందా అని. కానీ దేవుడు మాట్లాడే పద్ధతులు అది కూడా ఒకటని మాత్రం మర్చిపోవద్దు. రాజైన ఫరో పండుకొని కలగంటున్నాడు. ఆ కలలో 7 బలిసిన ఎడ్లు ఏటిలో నుంచి బయటకు వచ్చి ఏటి ఒడ్డున మేస్తుంది. 7 బలిసిన ఎడ్లు, ఆవులు అనుకోండి, ఎడ్లు అనుకోండి. అలాగూ చూస్తూ ఉన్నాడు కలలో రాజు. కొంతసేపటికి 7 బక్క చిక్కిన ఎడ్లు బయటికి వచ్చి ఈ బలిసిన వాటిని మింగేసినాయి. బక్క చిక్కినవి బలిసిన వాటిని మింగేసినాయి. వాని కల్లో అవి కనపడింది. ఉలిక్కిపడి కూర్చున్నాడు, ఏంది నాకు ఎట్లా వచ్చిందని. మళ్ళా పండుకున్నాడు. దేవుడా ఏం చెప్తున్నావు నాయనా నాకు అని. మళ్ళా పొలంలో పంట, ఇప్పుడు జొన్న చేనుంది, దంట్లు ఉంటాయి కదండి, అలాగే గోధుమ చేలు, వెన్ను అంటారు కదా, చేలు కనపడుతున్నాయి, చేలో మొక్కలు కనపడుతున్నాయి, వాటికి వెన్నులు కనపడుతున్నాయి. బాగా బలిసినటువంటి ఒక్కొక్క చెట్టుకి 7 వెన్నులు, బలిసిన వెన్నులు కనపడుతున్నాయి. ఆ వెన్నులో కంకులు వస్తాయి కదా. ఏమో మీకే తెలియాలి, వ్యవసాయదారులు, పొలం పని చేసిన వాళ్ళు, ఆ వెన్నులకి కంకులు వస్తాయి కదండి, కనపడుతున్నాయి, బాగా బలిష్టంగా కనపడుతున్నాయి. 7 లేచి 7 బలిష్టంగా కనపడుతాయి. వాటి వెనుక మరో 7 పీల వెన్నులు లేచినాయి. పీల వెన్నులు అంటే బలహీనమైనవి, బకచిక్కిన వెన్నులు మొక్కకే వస్తున్నాయి. వచ్చి ఆ 7 పీల వెన్నులు ముందొచ్చిన 7 బలిసిన వెన్నులను మింగేసినాయి, తినేసినాయి అనుకోండి. ఇదేందిరా నాయన, మళ్ళీ 7 బలిసినవి కనపడుతున్నాయి, మళ్ళీ 7 బలహీనమైన వచ్చి 7 బలిసిన వాటిని మింగేస్తున్నాయి అని మరుసటి రోజు సభ పెట్టి, సభలో ఆయనకు వచ్చిన కళ చెప్పాడు. రే బాబు, నాకు 2 సార్లు ఈ కళ వచ్చింది, ఏంటి దీని అర్థం అంటే ఎవరు చెప్పలేకపోయారు. దాని ఆంతర్యం ఏంటో ఎవరికి చెప్పలా. రాజు దిగాలుగా కూర్చున్నాడు. చాలా స్పష్టంగా 1కి 2 సార్లు కలర్ ఎట్టించి చూపించాడురా. అదేదో జరగబోతుందిరా, జరగబోతున్నదాన్ని దేవుడు నాకు చూపించాడు, ఏందో చెప్పండిరా అంటే అక్కడ నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవాళ్ళు, కాలజ్ఞానులు వాళ్ళ దగ్గర చాలా మంది ఉంటారు. ఎవడు చెప్పలా ఆ స్వప్నం యొక్క భావం. రాజు దిగాలు పడితే అప్పుడు పానదాయకుల అధిపతి చెప్తాడు, సార్ దీని గురించి మీరు ఎందుకు కలవరపడతారు, మన జైల్లో కుర్రోడు ఉన్నాడు, అతడు చెప్పిన కలభావం యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది, నాకు ఒక కల వచ్చింది, మీరు నన్ను నేరస్తుడిగా అనుమానించి నన్ను జైలుకు పంపించారు కదా, నన్ను భక్షకారుల అధిపతిని, ఈడేమో పానదాయకుల అధిపతి, అంటే ఆయనకి ద్రాక్షరసం గిన్నె అందించేవాడు. 2 ఉంటారు రాజుకి, ఆహారం పెట్టేవాడు ఒకడు, త్రాగే పాత్రలు అందించేవాడు ఒకడు. 2 మీద హత్యా నేరం, రాజుగారి మీద హత్య కుట్ర చేశారని 2 మీద నెపం వచ్చి 2 జైల్లో వేస్తారు. వాళ్ళు యోసేపును కలుసుకుంటారు జైల్లో. అక్కడ యోసేపు వాళ్ళతో ఉంటాడు. వాళ్ళకి పండుకున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కల అర్థం 2కి చెప్తాడు, చెప్పినట్టు జరిగిద్ది. ఒకటి కల వచ్చింది భక్షకారుల అధిపతికి. వాడు గంప మీద ఆహార పదార్థాలు పెట్టుకొని వెళ్తుంటాడు. కాకు వచ్చి ఆహార పదార్థాలు తింటుంది. చెప్తాడు, ఇంకా 3 రోజుల్లో నీ నేరం నిర్ధారణ అయింది, రాజు నీ తలను కొట్టిస్తాడు, నీ దేహాన్ని పక్షులు తింటాయని. అలాగే పానదాయకుల అధిపతి కూడా కల వచ్చింది. నీ ఏం కళ, ఎలా వివరణ చెప్పాడు అనేది మళ్ళీ చెప్పాలంటే చాలా టైం అయింది, బాప్తిస్మాలు ఉన్నాయి. వానికి వచ్చిన కళ కూడా ఇంతే అర్థం చెబుతాడు. ఇంకా కరెక్ట్గా 3 రోజుల్లో మళ్ళీ నీకు పిలుపు వచ్చింది, నువ్వు మళ్ళీ రాజు సముఖంలో గిన్నె అందిస్తావురా బాబు అని చెబుతాడు. జరిగిద్ది. అట్లా నువ్వు రాజు సముఖానికి పోయినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకో, కేసు నేనేం చేసిన నేరం ఏం లేదు, అన్యాయంగా నిందపాలు చేసి జైలు వేశారు,
వాడేం చెబుతాడు, నేను బయటికి పోగానే నిన్ను బయటికి పిలిపిస్తా అంటాడు. ఒట్టితే మర్చిపోతాడు. 2 ఏళ్ళు గడిచిపోయింది. తర్వాత రాజైన ఫరోకి కల వచ్చిన తర్వాత అప్పుడు వీడు గుర్తు చేసుకుంటాడు. దీని గురించి మీరు టెన్షన్ పడొద్దు, ఆ కళ భావం చెప్పేవాడు ఒకడు జైల్లో ఉన్నాడు, మీరు పిలిపించండి ఆ కుర్రోడిని చెప్తాడు. అప్పుడు యోసేపు కబురు పోయింది. కబురు పోయినప్పుడు యోసేపుని శుభ్రం చేసి తీసుకొచ్చి రాజు ముందు నిలబెడతారు. రాజు అడుగుతాడు, నాకు ఇలాంటి కళ వచ్చింది, దాని అర్థం చెప్పగలవా అంటే, దేవుని దయగలిగితే చెప్తాను నేనని చెప్పండి అంటాడు. కళ వింటాడు. ఆ కళ విన్న తర్వాత యోసేపుకి 2 కలుగుతాయి. ఒకటి జ్ఞానం కలిగిద్ది, దాని అర్థం చెప్పే జ్ఞానం. 2 రాబోతున్న విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాలి అన్న దయ కలిగిద్ది. రాబోతున్న విపత్తు నుంచి ప్రజల్ని కాపాడాలి, సేవ్ చేయాలన్న దయ కలిగిద్ది. అయ్యయ్యో అనుకుంటాడు ఆ కల విని. ఏమిటి నాయనా నీకేం అర్థమైంది? నేను చెప్పాను కదా కళ, దాని భావం ఏమర్థమైందంటే, మహారాజా రాబోతున్న 7 సంవత్సరాలు దేవుడు సమృద్ధిగా పంటనివ్వబోతున్నాడు. రాబోతున్న 7 సంవత్సరాలు దేవుడు సమృద్ధిగా పంటనివ్వబోతున్నాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు కఠినమైన కరువు రాబోతుంది. మీ కనబడ్డ బలిసిన ఎడ్లు 7 బలిసిన ఎడ్లు రాబోతున్న 7 సమృద్ధి పంట సంవత్సరాలు. వాటి వెనక ఏటిలో నుంచి బయటికి వచ్చిన 7 బక్క చిక్కిన ఎడ్లున్నాయే, అవి ఈ 7 ఏళ్ళు గతించిన తర్వాత రాబోతున్న 7 కరువు సంవత్సరాలు. 7. అమ్మా అవునా? అవును మహారాజా. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరు దయ చూపి ప్రజల మీద దయ కలిగి నేను చెప్పిన సలహా పాటిస్తే ప్రజలంతా బతికిపోతారు మహారాజా అంటాడు. చెప్పు నాయనా, నీ మాట వింటా చెప్పు అంటే, ఏం లేదు మహారాజా, రాబోతున్న 7 ఏళ్ళు సమృద్ధి పంట పండబోతుంది కనుక దాన్ని మనం ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయకుండా, వ్యాపారాలకు అమ్మకుండా, మనం నేలమాళిగలు నిర్మించుకొని, నేలమాళిగలు భూగృహాలు నిర్మించుకొని వాటిల్లో ధాన్యాన్ని మనం స్టాక్ చేసి ఈ 7 ఏళ్ళు సమృద్ధిగా పండే పంటను మనం దాచిపెడదాం. దానివల్ల మీకు 2 లాభాలు ఉంటాయి. ఒకటి, కరువు కాలములో ప్రజలకు ధాన్యం ఇచ్చి బతికించిన వాళ్ళు అవుతారు. రెండవది, ప్రజలు మీకు డబల్ రేట్ ఇచ్చి కొంటారు కనుక అట్లా ఆర్థికంగా కూడా మీకు లాభం వచ్చిద్ది. ప్రజలు బతుకుతారు, మీకు సొమ్ము వచ్చింది సార్ అని చెబుతాడు. నీ పేరేంటనా? నన్ను యోసేపు అంటారండి. అవునా? భలే నచ్చేవరా చిన్నోడు అన్నాక. దీనికి ఇంకెవడో కాదు, నువ్వే చేయాలి ఈ పని. ప్రజలారా, ఇతని వంటి పరిశుద్ధ దేవుని ఆత్మగల వారిని మనం ఇంకొకళ్ళని చూస్తామా? ఇంతకు మించి భక్తుడు ఇంకా మనకి ఇంకెవరు? ఇంత మంచి సలహాదారు మించినోడు ఇంకెవరు? యోసేపు, నువ్వే ఆ పని చేయి. రాబోతున్న 7 సంవత్సరాలు పండే పంటను దాచిపెట్టే బాధ్యత నీదే. ఆ తర్వాత కరువు కాలంలో ఆ ధాన్యాన్ని ప్రజలకిచ్చి ప్రజలు బ్రతుకున్నట్లు చేసి దాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత కూడా నీదే. మీకు తెలుసా, అప్పుడు ఇప్పుడు ఏసీలో మిరపకాయలు పెడుతున్నారే, ఏసీలో మిరపకాయలు పెడుతున్నారు, ఐడియా ఉందా? ఇప్పుడు ఏసీ మిషన్లో పెట్టి మిరగాయలు పెడుతున్నా తడ కూడా తగలబడుతుంది. మనకు తెలుసా సంగతి? దేవునికి స్తోత్రం. అయితే భూగర్భంలో నేలమాళిగలు నిర్మించి చలువ రాతి చేత లోపల కూలింగ్ వచ్చేటట్టు చేసి ధాన్యం చెడకుండా ప్లాన్ వేసి అప్పట్లోనే ఏసీ గదుల్ని క్రియేట్ చేసినటువంటి ఘనత యోసేపుది. ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. ఐడియాలజీ, వాటిని ఎలా భద్రం చేయాలో అలా భద్రం అది చూడండి. అట్లా ఆ లోపల
మీకు తెలుసా భూగర్భంలో చల్లదనం ఉంటుందని? తెలుసా? కూలింగ్ ఉంటుంది. లోతుకు పోయే కొద్ది వాటర్ ఉంటాయి కదా భూగర్భంలో. ప్రార్థన చేస్తున్నా ఏదన్నా అట్లాంటిది ఒకటి ప్రార్థన కోసం రెడీ చేయాలని. అన్నీ అయిపోయి, మంచులు అయిపోయి, గుడిసెలు అయిపోయి, షెడ్లు అయిపోయి, ఇక ఇప్పుడు నేలమాలిగల మీద పడ్డా బాబానవుతు. అది కూడా ఒకటి చేద్దాం, బాగుంటుంది. చల్లదనంగా ఉంటుంది లోపల. ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. నిజంగా భూమిలో తేమ ఉంటుంది కదా, కూలింగ్ ఇస్తుంది. దాని ద్వారా ధాన్యం చెడకుండా కాపాడాడండి. 7 ఏళ్ళు ధాన్యం స్టాక్ చేశాడు, 7 ఏళ్ళు ప్రజలకు పంచాడు. అదే టైంలో తన ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళకి పంచి ఈ కుటుంబము ఆ ప్రజలు బ్రతుకున్నట్లు యోసేపు కాపాడాడు వాళ్ళని. ఆ మాట రాసుంటే చూడండి. దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతనిని అధిపతిగా నియమించను. ఫరో ఏమన్నాడు తెలుసా? యోసేపు, ఐగుప్తు మొత్తానికి నేను రాజు. అయితే ఇప్పుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? నువ్వు ఐగుప్తుకి అండ్ నా ఇంటికి కూడా నువ్వే రాజు. వామ్మో, ఎంతటి ఆధిక్యత! నీ సెలవు లేకుండా ఎవడైనా తన చేతిని కానీ కాలును కానీ ఆడించడానికి లేదు. ఆడించాడా తీసేయటమే. ఎక్కడైనా మనల్ని పనికి పెట్టుకుంటే అంత నమ్మకంగా ఉండాలండి. అది దేవుని సేవలోనైనా, పరిచర్యలోనైనా, ఒక ఆత్మీయ నాయకుని కింద అయినా, ఏమండి, అలాగే ఒక పరిచర్య అప్పచెప్పిన, ఒక పనికి మనల్ని ఎవరన్నా నమ్మకస్తులని పిలిచినా అంత నమ్మకంగా చేయాలి పని. ఫరో ఎంత నమ్మాడో చూడండి. అసలు అప్పచెప్పేశాడు. మనల్ని నమ్మి ఇస్తాడట. ఇటు పక్క సాగు చేసి అటు పక్క అమ్ముకుంటాడు. లేనిపోయింది గొడవ అని భయపడరు. అట్లాంటి బుద్ధి ఉండకూడదు. నమ్మకత్వం, దయా, జ్ఞానమే కాదు, నమ్మకత్వంలో కూడా యోసేపు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. చెంచల బుద్ధిలా కాసేపు అటోకాడు, కాసేపు ఇటోకాడు, కాసేపు ఆ దరువు, కాసేపు ఈ దరువు. అట్లాంటి చెంచల మనస్కుడు కాదు. కొంతమందిని చూస్తూ ఉంటాను నేను చెప్తున్నా, ఇక్కడ ఉండేవాళ్ళకు కూడా చెప్తున్నాను. పరిచర్యకు పెట్టుకున్న వాళ్ళైనా, సేవకులైనా, ఎక్కడ ఏ పరిచర్య చేసి ఎక్కడ పరిచారకుల సంగతి చెప్తున్నాను. మిమ్మల్ని గురించి చెప్తున్నాను. మీ యజమానుల కింద మీరు ఏదన్నా పని కుదిరితే ఎంత నమ్మకత్వంతో నువ్వు వ్యవహరించాలంటే తన సమస్తాన్ని నీకు అప్పచెప్పే అంత నమ్మకత్వాన్ని నువ్వు ప్రదర్శించాలి. అందరూ వేరు, యోసేపు వేరు. ఫరోకి యోసేపు లాంటోడు తగల్లా, ఇంత నమ్మకస్తుడు తగల్లా. అప్పచెప్పేసి ఊరుకున్నాడు. ఇంకా అతనికి రెండో టెన్షన్ ఏం లేదు. ఎవడన్నా వచ్చి, సార్ ఫరో గారు ఇదేంటి సంగతి అంటే, నా చెబుతా యోసేపు చెప్పారా, నాకు చెబుతావే. మరి ఫరో పరిస్థితి ఏంటంటే, ఏం లేదు, శుభ్రంగా తింటాం, అట్లా టూర్లు ఇస్తా రే రే రే. ఎవడొచ్చి, సార్ ప్రాబ్లం సార్ అంటే, యోసేపు చెప్పు, యోసేపు చూసుకుంటాడు పో. అన్ని యోసేపు చెప్పి నువ్వేం చేస్తావు, నేను తిరుగుతారా రే అనుకుంటూ తిరుగుతాడు అన్నమాట. నేను చెబుతున్నా, ఫరో ఎంజాయ్ చేసి ఉంటాడు యోసేపుని అంతకాలం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, చాలా సంతోషం. ఒక రాజు మైండ్ ఎలాగైతే తన ప్రజల క్షేమం, వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించుద్దో, యోసేపు మైండ్ అలా ఆలోచించేసరికి ఇంతకు మించినోడు ఇంక మనకి ఎవరు ఉన్నారు. భవిష్యత్తును కూడా ఆలోచించి ప్రొటెక్ట్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్, ఇతను మనకి సెట్ అవుతాడని. అట్లా ఉండాలండి నమ్మకత్వం, అట్లా ఉండాలి. ఒకటి చెప్పినా చేయరు. అయ్యా నువ్వే ఇది కాదు ఇది చేయి అంటే లేదు. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా అనేవాళ్ళు ఉంటారు. చెప్పినా చేయరు కొంతమంది. కానీ యోసేపు అలా కాదు. యోసేపు నమ్మకస్తుడు. దేవుని పనికి మనల్ని పిలిచినప్పుడు వినండి బాగా, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ వినాలి. లైవ్లో, జూమ్లో ఉన్నోళ్ళు కూడా వినాలి. దేవుడు తన పనికి మనల్ని పిలిస్తే దేవుని పనికి ఎల్లప్పుడూ సమృద్ధి, లాభం తెచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. మోషేని గూర్చి ప్రభు చెప్పినట్టు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడని సాక్ష్యం ఇచ్చినట్లు, షాలేము రాజు అనేవాడు నా ఇంట్లో నమ్మకమైన వాడు అనాలి. సమూయేలు అనేవాడు నా ఇంట్లో నమ్మకమైన వాడు అనాలి. అజేయుడు అనేవాడు నా ఇంట్లో నమ్మకమైన వాడు అనాలి.
శ్యామ్ అనేవాడు నా ఇంట్లో నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, దేవుడు అనాలి. అలాగే నీ గురించి కూడా చెప్పగలగాలి, నీ గురించి చెప్పగలగాలి. నా పిల్లలు నమ్మకమైన పిల్లలు, వారెల్లప్పుడూ నాకు మహిమ తేవటానికి, నా ప్రజలకు మేలు చేయడానికి ఎప్పుడు వారి మనసు ఉంటుంది. నా పిల్లలు, నా కుమార్తె ఫలానా ఆమె, నా కుమారుడు ఫలానా కుమారుడు అని చెప్పుకోగలగాలి దేవుడు. ఆ నమ్మకత్వాన్ని సాధన చేయాలి. అది యోసేపు దగ్గర పుష్కలంగా ఉంది. ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్తేనే దొంగ చూపులు చూస్తుంటాడు ఒక్కొక్కడు. ఇంట్లో లేడీస్, జెంట్స్కి వెళ్ళి చూడటాడు, ఆడవాళ్ళకి వెళ్ళి చూస్తుంటాడు. లోపల ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఎట్టున్నారని ఈ కళ్ళన్నీ ఆడవాళ్ళని దేవులాడుతుంటాయి. దొంగ కోళ్ళు బట్టి చూపులు చూస్తూ ఉంటారు. అండ్ ఒకసారి చూసామంటే రెండోసారి ఇంటో రాని బుద్ధి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమండి. కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, పిచ్చి చూపులు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని కాదులే, కొంతమంది ఉన్నారు సోదోళ్ళు, పిచ్చి చూపులు చూస్తూ ఉంటారు చండాలంగా. అట్లా కాదు. యోసేపుని ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన పోతిఫెరో. భార్య డైరెక్ట్గా వచ్చి శోధించిన, అమ్మా నీకు దండం అన్నాడు. తప్పు తల్లి అన్నాడు, వందనాలమ్మా నీకు దండం అన్నాడు. వంచన చేయలా, అన్నిందిలే తినేద్దాం అనుకోలా. చూడు నమ్మకత్వం. ఆ నమ్మకత్వాన్ని ఎంత ఇష్టపడతాడు, ఎంత సంతోషిస్తాడంటే దానికి దేవుడిచ్చే ఆధిక్యత గొప్పది. నమ్మకమైన వానికి దీవెనల మెండు అన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటం ఇస్తానన్నాడు. నమ్మకమైన వాడిని హెచ్చిస్తానన్నాడు. నమ్మకమైన వాడిని తన ఇల్లంటే అంతటి మీద పెడతాడు. బాధ్యత అప్పచెప్తాడు, పరిచర్య అప్పచెప్తాడు. నమ్మకత్వాన్ని సాధన చేయాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండటం, భర్తకు భార్య నమ్మకంగా ఉండటం, భార్యకు భర్త నమ్మకంగా ఉండటం. దేవుని పిల్లలంగా మనం సాధన చేయాలి. ఒకరినొకరు మోసగించుకొని వంచుకునే బతుకులు బతకూడదు. అలాంటి నమ్మకత్వం యోసేపులో ఫరోకి కనపడింది కనుక రాజ్యాన్నే కాదు తన ఇంటిని కూడా అప్పచెప్పాడు. అవి ఎవరు అప్పచెప్తారండి ఇంటిని? అసలు ఇంటిలో ప్రతీదిగా ఇంటి ఖర్చులతో సహా మొత్తం గృహ నిర్వాహకత్వం అంతా కూడా యోసేపుదే. ఎవడన్నా వచ్చి యోసేపు ఇట్లా డబ్బులు తీస్తున్నాడని చెప్పినా నమ్మడు ఫరో. ఈయన్ని తీసుకెళ్లి శిరచ్ఛేదం చేయండి అంటాడు. ఎవడన్నా వచ్చి చెబితే వీడు తలలేపేసేయండి అంటాడు. ఆ సాహసం ఎవడు చేయడు. అరే యోసేపు ఏడిస్తే సంస్థానం మొత్తం ఏడిసిందండి. ఎలాంటి పేరు తెచ్చుకున్నాడో చూడు. తన అన్నోళ్ళని చూసి, అన్నోళ్ళు వచ్చారు ధాన్యం కోసం, ఆడున్నోడు తమ్ముడే, వాళ్ళు అమ్ముకున్నప్పుడు 17 ఏళ్ళోడు, ఇప్పుడు 30-34 ఏళ్ళు వచ్చి మీసాల గడ్డాలు వచ్చి మనిషి ఒక రేంజ్లో మొత్తం పర్ఫెక్ట్గా తయారయ్యాడు. ఐగుప్తు గెటప్లో ఉన్నాడు, గుర్తుపట్ల. ఐగుప్తు అధిపతి రాజ్యం అంతటి మీద ఏలినవాడు అనుకున్నారు. వాళ్ళ తమ్ముడు అని తెలియదు. వాళ్ళ నాన్న యాకోబు పంపిస్తాడు, రేయ్ కరువు వచ్చింది, ఇక్కడ ఐగుప్తులో ధాన్యం ఉందని కబురు వచ్చింది, పొండి తేండి, ఇదిగో రూకలు తీసుకొని పోయి అక్కడ ఇచ్చే ధాన్యం కొనుక్కొని రాండి, లేకపోతే సస్తారు, పిల్లలు జల్లలు ఏం తింటారా, పోండి తేపోండి అని పంపిస్తే పోయారు. కనాను ప్రాంతం నుండి కొంతమంది వచ్చారు ధాన్యం కొనడానికి అని కబురు వచ్చింది యోసేపుకి. ఉంచండి అక్కడ వస్తాను నేను అన్నాడు. వీళ్ళందరినీ నిలబెట్టారు. అయ్యగారు వస్తున్నాడు, పెద్ద అయ్యగారు వస్తున్నాడు. ఎవరు? పెద్ద అయ్యగారు వస్తున్నాడు, జాగ్రత్త. ఆయన వచ్చినప్పుడు అట్లెట్లున్నారా, ఆయన ఫరో కంటే పవర్, ఆయన లేపుతాడు తలకాయలు, జాగ్రత్త అని ఫుల్ డోస్ ఇచ్చి నిలబెట్టారు. ఆయన వస్తున్నాడని సమాచారం వచ్చింది. ఇక్కడ వీళ్ళున్న దగ్గరికి గడగడలాడుతూ ఉన్నారు. చక నడుచుకుంటూ వచ్చి నిలబడ్డాడు వాళ్ళ ముందు. మొత్తం బోర్ల పడ్డారు. ఆ ఫేసులు చూసి, ఫేసులు ఎక్కడో చూసినట్టుంది అని పోల్చుకుంటున్నాడు. సాష్టాంగ పడ్డారు మొత్తం. దేవుడు మాట్లాడుతున్నాడు, యోసేపు ఇప్పుడు నీ ముందు సాష్టాంగ పడింది ఎవరో తెలుసా? నీవు చిరుప్రాయంలో ఉన్నప్పుడు నేను నీకు స్వప్నమందు చూపించాను చూడు, నీ అన్నలు
నీ అన్నలు, నీ అన్నలు, అదిగో చూడు, అదిగో చూడు, నీ దర్శనం ఏమాయను అన్నట్టు చూసావుగా నాకెళ్ళి. ఇదిగో నేను నీకు చూపించింది నెరవేర్చానా లేదా? భూమి ఆకాశాలు తల్ల క్రిందులో వచ్చు, నా మాట తప్పిపోదు, దాన్ని నెరవేర్చువాడను. మొత్తం సాష్టాంగ పడున్నారు 10 మంది. వెంటనే బయలుపరచుకోవాలి. ఎవరు మీరు అన్నాడు. మేము కనాన్ నుండి వచ్చామండి. మీ అవతారాలు మీరు వేగులవారిలాగా ఉన్నారు మీరు అన్నాడు. అయ్యా వేగులవారం కాదయ్యా, అయ్యా ధాన్యం కోసం వచ్చామయ్యా. ధాన్యమా? ధాన్యం కొనే మొఖాల్లో లేవే మీ మొఖాళ్ళు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఎవరు మీరో అన్నాడు. అయ్యా నీ దాసులు. మళ్ళీ సాగిలు. ఎవరు మీ తండ్రి పేరు ఏంటి 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 అని మొత్తం డీటెయిల్స్ అడిగాడు. నేను ఫలానా, మేము ఫలానా, మా తమ్ముడు ఒకడు చిన్నోడు ఇంటికాడు ఉన్నాడు, ఇంకొకడు లేడు. ఎందుకుంటాడు? అమ్ముకున్నారుగా. ఆ నిలబడ్డోడు తెలుసు ఎందుకుంటాడు రా, నన్నే కదరా అమ్మారు రా దుర్మార్గులు. ఏడుపు వచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. వాళ్ళని చూడంగానే దుఃఖం వచ్చేసింది. దయతో నిండినోడు కదా, దయతో నిండినోడు కదా, దయ్యంతో నిండినోడు కాదు, దయతో నిండినోడు. దయగలిగింది. కాసేపు కదిలిచ్చి వాళ్ళని కాసేపు భయపెట్టి తీసుకెళ్ళి ఆహారం పెట్టించి ధాన్యం ఇచ్చి, మీరు ఇంకనూ కడసారి వాడు ఒకడు ఉన్నాడు అన్నారు కదా, వాడిని తీసుకొని రండి, అప్పటిదాకా మీలో ఒకడు ఉండండి అన్నాడు. వాళ్ళు ప్రాధేయపడతారు, ఆపుతాడు, ఒకళ్ళని ఆపుతాడు, మిగిలిన వాళ్ళు వెళ్తారు ధాన్యం తీసుకొని. ఏందిరా 9 మంది వచ్చారు, ఇంకొకడేడి? అక్కడ ఐగుప్తుని వెళ్తున్నవాడు, నేను మీ మాటలు నమ్మను, నాకు అనుమానంగా ఉంది, ఇంటికాడు ఇంకొకడు ఉన్నాడు కదా అని చెప్పారుగా మీరు, ఆ ఉన్నోడిని తీసుకొని రండి, అప్పుడు వానిని చూసి వీడిని కూడా మీకు ఇస్తాను అన్నాడు. మాలో ఒకడు అక్కడ బందీ అయిపోయాడు. యాకోబు పాపం ఆల్రెడీ యోసేపును పోగొట్టుకున్నాడు కదా, ఈ కర్మ ఏందిరా, ధాన్యం కొనుక్కొని రమ్మంటే వాడిని అప్పచెప్పొచ్చారు. అక్కడ ఏలింది వాడు అలా ఉన్నాడు, పవర్ఫుల్గా ఉన్నాడు. మరి అసలు మమ్మల్ని కూడా రానిచ్చేటట్లేడు, గూఢచారులు వేగుల వాళ్ళు మీరు అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అని వాడిని అప్పచెప్పొచ్చావు నాన్న. ఇప్పుడు వాడు రావాలంటే వీడిని తీసుకొని పోవాలా? తీసుకెళ్ళండి రా, ఆ రాహేలుకు పుట్టిన వాళ్ళందరం తీసుకెళ్ళండి. ఒకడిని వైనం చేశారు, ఈడొకడు ఉన్నాడు, ఈ బెన్యామీను, వీడిని కూడా తీసుకెళ్ళండి. మాదేం పోయింది, తీసుకెళ్ళమంటే తీసుకెళ్తా, లేకపోతే లేదు. బాధపడ్డాడు. ఆ ధాన్యం అయిపోవచ్చింది. ఏందిరా ధాన్యానికి పోరా, వాడు అక్కడే ఉన్నాడు ఆలోచించుకున్నాడు యాకోబు. సరే చేసేదేమో తీసుకొని పోండి, నా దేవుడు నాకు ఇస్తే ఉంటాడు ఈడైనా, లేకపోతే ఇక నేను ఏడవాల్సి వస్తే ఏడుతా, చేసేదేమో పోండి, తీసుకొని పోండి. వాడు అక్కడే ఆగిపోయాడు, మరి వాడు తింటున్నాడో లేదో, వానికి మానే జరుగుతున్నాడా? ఎందుకంటే బ్రదర్ ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా ఈసారి బెన్యామీని తీసుకొని పోతారు. అప్పుడు ఏడుస్తాడు యోసేపు. అది నేను చెప్పింది. బెన్యామీని తీసుకొని పోతే బెన్యామీన్కి అంత తేలుంటాడు కదా మనిషి. యోసేపు వదిలిపెట్టిపోయేటప్పుడు చిన్నోడు, ఇప్పుడు పెద్దవాడుతాడు. బెన్యామీన్ కూడా పెద్దవాడు అవుతాడు, తేలుంటాడు. ఏంటి తెచ్చారా మీ వాడిని అంటే, ఇది వీడేనండి, వీడే. మేము అబద్ధం చెప్పలేదండి, నిజం చెప్తున్నామండి. వీడు 12వ వాడండి, మేము 10 మంది అండి, ఒకడు లేడండి. ఏమయ్యాడు ఒకడు? లేడండి, లేడు వాడిని. ఎందుకంటే దోషులు వీళ్ళేగా, అమ్మింది వీళ్ళేగా. ఒకడు లేడు అని మాత్రం చెబుతారు. సరే, నిన్ను బట్టి మీ మాట నమ్ముతున్నాను, పదండి పార్టీ చేసుకుందాం అని చెప్పి మొత్తం తీసుకెళ్తాడు. ఫుడ్ పెడతాడు. ఆ బెన్యామీను చూసినప్పుడు అండి, ఆ బెన్యామీన్ దగ్గరికి వెళ్ళి బెన్యామీన్ చూస్తాడు. ఆ చిన్నప్పుడు పోలికలు గుర్తుపడతాడు. చూసి దగ్గరికి తీసుకొని, కుమారుడా దేవుడు నిన్ను దీవించుగా కానీ ఆశీర్వదించ. బెన్యామీన్ ముద్దాడి లోపలికి పోయి ఎలుగెత్తి ఏడ్చాను అని ఉంటుంది.
యోసేపు ఎలుగెత్తి ఏడ్చెను అని ఉంటుంది. యోసేపు ఎలుగెత్తి ఏడుస్తుంటే అంతవరకు ఎప్పుడు కళకళలాడుతా, సంతోషంగా, నవ్వుతా, ఆనందంగా, అందరినీ ఆలాజాలంగా, అటు నమ్మకంగా, సంతోషంగా, ఎప్పుడు చూసినా ఆనందంగా కనపడే యోసేపు ఒక్కసారిగా పెద్ద పెట్టున ఏడ్చేసరికి వాళ్ళందరూ సంస్థానంలో ఆశ్చర్యపోయి వాళ్ళు కూడా ఏడుస్తారు. ఏంటి రామ్మ నాయకుడు ఏడుస్తున్నాడు? ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? తను ఊహించని కార్యం జరిగింది. దేవుని వాగ్దానం నెరవేరింది. దేవుని వాక్యము నెరవేరింది. ఈసారి ఆ 11వ వాడు కూడా వచ్చి సాష్టాంగ పడ్డాడు కదా. ఆయన కనబడ్డ దర్శనం ఏంటి? 11 పనలు సాగిలపడి ఉన్నాయి, ఒక పనేమో నిలబడి ఉంది. ఆ నిలబడ్డ పనకి అన్ని 11 పనలు సాగిలపడి, ఇప్పుడు అందరూ కలిసి సాగిలపడ్డప్పుడు దర్శనం నెరవేరింది. ఇప్పుడు ఏమనిపించిందండి ఎవరికైనా? నా తమ్ముడిని నేను నా లైఫ్లో మళ్ళీ చూస్తాను అనుకోలేదు. నా తమ్ముడిని, నా అన్నల్ని నా దగ్గరికి చేర్చావా, తీసుకొచ్చావా ప్రభు? నన్ను ఇంత ప్రేమిస్తున్నావా? నాకు ఇంత తోడై ఉన్నావా? ఈ ఆధిక్యత నువ్వు ఇచ్చిందే, ఈ భాగ్యం నువ్వు ఇచ్చిందే, నీ స్వప్న దర్శనం యొక్క నెరవేర్పు నువ్వు చేసిందే ప్రభు, నీకు స్తోత్రం అని ఆయన ఆశ్చర్య కార్యాలను తలంచుకొని అని ఎలుగెత్తి ఏడ్చాడు. యోసేపు పెడితే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే జీవితం ఉండాలి మనకి. మనం నవ్వితే అందరూ నవ్వేటట్టు, మనం కన్నీళ్లు పెట్టుకుంటే అవతల వాడి హృదయం కూడా ద్రవించేటువంటి, అందే నలుగురి తలలో నాలుక లాంటి జీవితం జీవించాలి. బ్రదర్, ఈ మాటలు అనవసరం మాటలు నేను అనుకోవటల్లా. ఇవి మీకు ఉపయోగపడతాయి. ఇటు పాస్టర్స్ కి, విశ్వాసులకి, అందరికి కూడా తెలియని స్టోరీ ఏం కాదు, తెలిసింది అయినా సరే చెప్తున్నా. పరిశుద్ధాత్మ ప్రేరణలో సేవకుడైనా సరే తన ఆత్మీయ పిల్లలకి ఎలా తయారు కావాలో తెలుసా? నమ్మకమైన గృహ నిర్వాహకుని వల్ల తయారు కావాలి. తర్వాత వాళ్ళకి ధాన్యాలను, గోనెల నిండా ధాన్యాన్ని నింపి, బెన్యామీను గోనెలో గిన్నె వెండి గిన్నె పెట్టమంటాడు. యోసేపే చెబుతాడు దాసుడికి, ఫలానా వాడి గోనె చూసి అందులో ఈ గిన్నె పెట్టరా అంటాడు. మొత్తం మూటలు కట్టుకొని పోతారు 12 మంది. కొంచెం దూరం పోయిన తర్వాత కబురు పెడతాడు, మిమ్మల్ని ఎరగనోళ్ళైనా సరే చేర్చుకొని ఇంత ఆతిథ్యం చేసి ఇంత మర్యాద చేస్తే మీరు దొంగతనం చేయొచ్చా అంటాడు. ఆ వచ్చిన దాసుడు, అయ్యా మేము దొంగలమేంది? మేము డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోకుండా మాకు ధాన్యం ఇచ్చారు. అయ్యా మేమేం దొంగతనం చేయలేదయ్యా. ఏం దొంగతనం చేయలేదా? నా యజమానుడు దేని చూసి శకునం తెలుసుకొనునో ఆ గిన్నెని మీలో ఒకడు దొంగిలించాడు అంటాడు. ఒట్టిదే వీళ్ళే పెట్టారు. వాళ్ళ గుండెలు హడలిపోతాయి. మేము దొంగతనం చేయటం ఏంది? మా దగ్గర ఎవరి దగ్గర ఆ గిన్నె లేదయ్యా. ఆ గిన్నె ఎవరి దగ్గర కనపడో మీరు వాడిని బంధించవచ్చు అన్నాడు అంటారు. ఆ గిన్నె ఎవరి దగ్గర కనపడిద్దో వాడినే బంధిస్తాం అని చెప్పి నేరుగా పోయి అన్ని అందరికి దేవులాడి బెన్యామిన్ గోనె తిప్పగానే గిన్నె బయటకు వచ్చి వీళ్ళందరూ బెన్యామిన్కి వెళ్ళి చూస్తారు. అదెందుకు తీసావురా, కొంప ముంచావు, ఆ ముసలోడు అన్నంత పని అయింది. నాన్న అంటానే ఉన్నాడు, ఈయన్ని కూడా తీసుకొస్తే తీసుకురండి, లేకపోతే యోసేపుని వదిలేసినట్టు అప్పచెప్పిరంటరా అన్నట్టే జరిగింది. ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తారు కదా అని గడగడలాడతా అయ్యా అనుకుంటే ఎంట పడతారు. బెన్యామిన్ చేపట్టుకొని తీసుకొని పోతాడు. దొంగ దొరికాడు, ఈడే దొంగ అని చెప్పి వీళ్ళందరూ వెంటబడి, అయ్యా ఆడు లేకపోతే మయ్య బతకనీడు మమ్మల్ని, ఆయనన్నా పోతాడు మమ్మల్ని అన్న కాజేస్తాడు అని బ్రతిమలాడి, నీ దాసులం మేము అట్టివారము కాము, మేము నీతి గలవారమే, కష్టపడి చాకిరి చేసుకుంటాం కదా, దొంగతనానికి పాల్పడే వాళ్ళం కాము. మా తండ్రి అట్టివాడు కాదు, మేము అట్టివారము కాము. మా తండ్రి నెరసిన వెంట్రుకలతో ఉన్నాడు, ఆయనకు దుఃఖం మీద దుఃఖం కలిగిద్ది. వీళ్ళు లేకపోతే మా మాట వినండి, నమ్మండి, దయచేసి కనికరించండి అని అడిగితే ఆ మెట్లు దిగుతూ ఉంటాడు యోసేపు. దగ్గరికి వచ్చి కొడతాడేమో అనుకుంటారు. మేము 12 మంది, మేము మొత్తం మా తండ్రికి అసలుకే ఒకడిని కోల్పోయి ఉన్నాడు. ఆ ఒకడంటే మా నాన్నకి ఎంతో ఇష్టం.
ఆ ఒకడిని కోల్పోయినందుకే మా తండ్రి ఇంతవరకు చేతికి రాలేదు. వాని తర్వాత ఇష్టం వీడిని కూడా మీరు ఆపేస్తే మా తండ్రి తట్టుకోలేడు, నెరసిన వెంట్రుకలతో మృతులలోకాన్ని దిగిపోతాడేమో. అయ్యా మమ్మల్ని కరుణించండి అని సాగిలు పడితే వాళ్ళ కోసం మెట్లు దిగి వస్తాడు. వచ్చి వాళ్ళ ముందు నిలబడి వాళ్ళ ముఖాల్లో చూసి, అన్నలారా నన్ను గుర్తుపట్టలేదా అంటాడు. అన్నలారా నన్ను గుర్తుపట్టలేదా అన్న ప్రశ్న వాళ్ళకి షాక్ కొట్టినట్టు అనిపించింది. బిక్క చచ్చి చూస్తారు అట్లా. నేనన్నా మీ యోసేపుని అంటాడు. ఒక్కసారిగా భయపడి వెనక్కి పరిగెత్తుతారు. అప్పుడు చెప్తాడు, భయపడకండి, నా కీడు కోసం మీరు దీన్ని యోచించితే గాని దేవుడు మన మేలు కోసము దీన్ని జరిగించను. భయపడకండి, నేను మీకు ఏ హాని చేయను. మీకు తెలిసి చేశారా? తెలిసి తెలియక చేశారు. అన్నా రూబేనన్నా, నేనన్నా, యోసేపునన్నా, వాళ్ళ పేర్లు చెబుతుంటాడిగా. అన్నా యోధా అన్నా, నీ కోపం ఎక్కువ. నేను యోసేపుని. షిమ్యోనన్నా, దానన్నా, ఆషేరన్నా, నఫ్తాలన్నా, తమ్ముడు బెన్యామీనా, నేను రా నీ అన్నని యోసేపుని రా పట్టుకొని పెద్దగా ఏడ్చుకుంటారు. వాళ్ళ ఏడుపుల దెబ్బగా ఐగుప్తులు ఆ ప్రాంతంలో ధ్వని పుట్టింది. ఆ ప్రాంతం అంతా కూడా ఏడపడం మొదలు పెడతారు. అందరు ఏడ్చుకొని అన్న నాన్న బతికున్నాడా, నాన్న బాగున్నాడా, నాన్నకి చెప్పండి అన్న, నాన్నని తీసుకొని రండి. నువ్వెంతో ప్రేమించే నీ యోసేపుని నీ దేవుడైన యెహోవా కాపాడాడు. సజీవుడని చెప్పండి. ఐగుప్తుని వెళ్తున్నాడని చెప్పండి. అన్న మీరు చెబితే నాన్న నమ్మలే గానీ నాన్నకి ఇష్టమైనవో నాకు తెలుసు, అవన్నీ నేను మీకు కట్టి పంపిస్తాను, ఇదిగో ఇవి చూపించండి నాన్నకి. అప్పుడు నమ్ముతాడు. లేకపోతే మిమ్మల్ని నమ్మడో. అన్ని రథాలు ఇచ్చి, వాళ్ళకి ధాన్యం ఇచ్చి, ఐగుప్తులో అరుదైనటువంటి వస్తువులు ఇచ్చి, యాకోబుకి ఇష్టమైన సామాగ్రి ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళు ఇక సత్తా బతుకుతా పోతారు. ఇక ఎందుకు ఐగుప్తుని వెళ్తుంది వాళ్ళ తమ్ముడే. సిగ్గుపడతారు, ఏడుస్తారు. నీ ప్రాణం తీయాలని చూసావురా నాయన, మమ్మల్ని కనికరిస్తున్నావా యోసేపు? నిన్ను చంపి నీ స్వప్నాలు నీ దర్శనాలు నెరవేరకుండా చేద్దాం అనుకున్నా. మన దేవుడే గెలిచాడు. మన దేవుడు గెలిచాడు, నువ్వు గెలిచావు యోసేపు. నీ స్వప్నము నెరవేర్చింది నా దేవుడు, మా దేవుడు, మన దేవుడు. వెళ్ళి తండ్రికి చెబుతారు, నానా పరిగెత్తుకుంటూ పోతారు. ఏమైంది అందరూ కనపడదు. మొత్తం 11 తలకాయలు ఉంటాయి. ఎవడికి ఏం కాలేదు కదా, ఏం కాలేదు. 11 మందికి ఏం కాలేదు నాన్న, 12వ వాడికి కూడా ఏం కాలేదు నాన్న. ఏంటి మీరనేది? యోసేపు నాన్న, యోసేపు చనిపోలేదు నాన్న, యోసేపు బతికే ఉన్నాడు అంటారు. వాళ్లే తీసుకొచ్చారు. యోసేపు అద్దాలాంగిని గొర్రె మేకను ఒకదాన్ని చంపి దాని రక్తంలో ముంచి తీసుకొచ్చి, ఇదిగో నీ కుమారుడి వస్త్రములో కాదో చూసుకో, ఏ క్రూర మృగమో వాని తినివేసిందని చెప్పిన వాళ్ళు వీళ్ళే మళ్ళీ వచ్చి యోసేపు బతికే ఉన్నాడు నాన్న, క్రూర మృగం తినేలా వాడిని ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తునే వెళ్తున్నాడు. గతంలో మాకు ధాన్యం ఇచ్చి రోగాలు తీసుకోలేదు ఆయనే, యోసేపే. ఇదిగో ఇప్పుడు చూడు, ఈ రథాలు ఇవన్నీ పంపించింది యోసేపే. లేదు ఇవన్నీ మనకి ఎందుకు పంపిస్తారు? ఇదిగో ధాన్యం ఇచ్చాడు, ఇదిగో నీకు ఇష్టమైన వస్తువులు ఇచ్చాడు, నీకోసం ఎన్ని పంపించాడో చూడు. యోసేపే నాన్న అక్కడ ఉంది. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు యాకోబుకి ఏం అర్థం కావట్లేదు. షాక్ కాదు ఎవరికైనా. దాదాపు 16-17 సంవత్సరాలు, దాదాపు 20-19 సంవత్సరాల క్రితం లేడు అనుకున్న కొడుకు ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు అనే విషయం తండ్రి తెలిస్తే అది ఎంత షాక్ గా ఉంటుందో ఊహించండి.
లోపలికి వెళ్ళిపోతాడు, ఏడ్చుకుంటాడు. ఎందుకురా వాడిని గుర్తు చేస్తాను, ఇక్కడ లేదు నాన్న, నిజంగా నిజంగా యోసేపే నాన్న. దేవుని దగ్గరికి పోతాడు. దేవా, అద్దాల అంగిని, రక్తంతో తడిసిన అంగిని తీసుకొచ్చి ఇచ్చింది వీళ్ళే. యోసేపు చచ్చిపోయాడని చెప్పింది వీళ్ళే. ఇప్పుడు ఐగుప్తుని వెళ్తున్నాడు, ఐగుప్తుకు రమ్మంటున్నాడు అని పిలుస్తుంది వీళ్ళే. ఏమంటావు, వెళ్ళమంటావా? నిజమేనా? ఐగుప్తులో యోసేపు ఉన్నాడా? దేవుని స్వరం వినపడింది, యాకోబు యాకోబు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడవద్దు, నేను నీకు తోడై ఉంటాను, నీతో పాటు నేను ఐగుప్తుకు వస్తాను. అక్కడ నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. అంటే ఏంటో తెలుసా? నువ్వు కళ్ళారా యోసేపును చూస్తావు, నువ్వు ఏడుస్తావు, నీ కన్నీళ్లు నీ యోసేపే తుడుస్తాడు. పో, యోసేపు బ్రతికే ఉన్నాడు, పో, నేను నీ కొరకు నీ యోసేపును కాపాడి. దేవునికి మహిమ కలుగును. ఆ సన్నివేశం ఎంత ఆనందంగా ఉంటుందంటే నాకు తెలిసి వాళ్ళిద్దరు ఏ విధంగా స్పందించారు. ఎందుకంటే ఆ కొడుకు అంటే ఈయనకి ఇష్టం, ఈ తండ్రి అంటే ఆయనకి లోకం, ఆయనకి అదే ప్రపంచం, తండ్రే ప్రపంచం. ఇన్ని సంవత్సరాలు ఒకరినొకరు ఎడబాసి ఒక్కసారిగా ఒకళ్ళు ఎదురుపడ్డప్పుడు వృద్ధుడైన తన తండ్రిని యోసేపు కనులారా చూసినప్పుడు ఎంత ఏడ్చుకుని ఉంటాడో. యోసేపు మెడ మీద పడి ముద్దులు పెట్టుకుంటాడు యాకోబు. యోసేపు నాకింతే చాలు, యోసేపు నాకింతే చాలు, దేవుడు కాపాడాడు రా నిన్ను. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది చరిత్ర. యోసేపు ఇది చరిత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయగలిగిన హృదయం, దయగలిగిన మనస్సు, జ్ఞానం, కనికరం పడే మనసు, క్షమించే మనసు యోసేపుకు దేవుడు ఇచ్చాడండి. ఆ తత్వాలు కలిగి వాటిని ఇనుమడింపజేసుకున్నాడు కనుకనే అందరి మీద నాయకుడిగా నిలబడ్డాడండి. నాయకుడికి ఉండాల్సిన మనసు నాన్న మనసు అండి. నాన్న మనసు ఉండాలండి, నాన్న మనసు ఉండాలి. క్షమించేసాడు చూడు, నీకు వెంటనే అన్నలారా భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను. మీరు కీడు చేయలేదు, ఎందుకట్లా అపరాధ భావంతో ఉంటారు, నేను వదిలేశాను, మీరు వదిలేయండి. ఇది గాడ్స్ ప్లాన్. దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్రణాళిక. మీరు నాకు అన్యాయం చేయలేదు రప్పించున్నారా? నాకు ఆ సన్నివేశం తలుచుకుంటే ఎన్నిసార్లు ఏడ్చుకున్నాను. యాకోబు యోసేపు ఇద్దరు కలుసుకునే సన్నివేశం ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు ఏడిపే. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడిని అడగండి, నేర్పుతాడు దేవుడు. దేవుడు నేర్పుతాడు, దేవుడు నేర్పుతాడు, దేవుడు నేర్పుతాడు, దేవుడు ఇస్తాడు. దయలో నేను అభివృద్ధి చెందాలి, కనికనలో నేను అభివృద్ధి చెందాలి, కరుణ చూపుటలో నేను అభివృద్ధి చెందాలి, ప్రేమించుటలో క్షమించుటలో నేను అభివృద్ధి చెందాలి, జ్ఞానముగా ప్రవర్తించుటలో నేను అభివృద్ధి చెందాలి, నమ్మకత్వంలో నేను అభివృద్ధి చెందాలి, నమ్మకమైన మనుషుడుగా నేను ఉండాలి, నమ్మకమైన మనుషుడుగా నేను ఉండాలి. నీకు నమ్మకంగా ఉండాలి, నన్ను నమ్మి బాధ్యతలు అప్పచెప్పిన వారికి నమ్మకంగా ఉండాలి. దేవా రండి, మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం.